నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మోయాబు అనేది ఎంత భయంకరమైన తంత్రమో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఏది కూడా కంప్లీట్ అయిపోలేదని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే ఆయా పీరియడ్లో, ఆయా కాలాల్లో ఆయా తంత్రాలు కంప్లీట్ అయిపోయాయి అనుకుంటున్నాం. బట్ నథింగ్ ఈజ్ ఫినిష్డ్. ఆదికాండంలో ఎలాగైతే ఒకటి స్టార్ట్ అయితే దాని అంతం మనం రెవల్యూషన్స్లో అంటే ప్రకటన గ్రంథంలో చూస్తున్నామో, ఎగ్జాక్ట్గా అలాగనే ఒక్కొక్కరి మిషన్ స్టార్ట్ అయితే అది కంటిన్యూ చేయబడుతుంది. ఇప్పుడు ఏలియా మిషన్ ఉంది, అవునా? దాన్ని కంటిన్యూ చేసింది ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాన్. ఎగ్జాక్ట్గా అలాగనే ఒక్కొక్కరు ఒక్కొక్క మిషన్ స్టార్ట్ చేస్తున్నారు, అది కంటిన్యూ అవుతూ ఉంది. అలా ఈ ప్రధానత్వమును నిలుపుకొనకుండా ఉన్న దూతలు పడిపోయిన తర్వాత వారి మిషన్ని కంటిన్యూ చేస్తున్న అపవిత్రమైన వారు కూడా లేకపోలేదు. సో గుంట అని తెలుసుకోవడం, లేదా ఇది డేంజర్ జోన్ అని తెలుసుకోవడం మంచిది. దాని అర్థం వెళ్ళి దాన్ని టెస్ట్ చేయమని కాదు, జాగ్రత్త పడమని. ఆమెన్ కదా, అంతే కదా, జాగ్రత్త పడమని. సో లాస్ట్ వీక్ మనం చూసాం అక్క చెల్లి అనే ఒక టాపిక్ని. ఎంతమంది విన్నారు? అవునా? ఇమ్ము కరెక్ట్. సో మోయాబు అక్కగా ఎంటర్ అవుతుంటే బయట కనిపిస్తూ అమ్మోనీయులు తెలియకుండానే కింద నుంచి సక్ చేస్తున్న ఒక భయంకరమైన తంత్రాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఇది కంప్లీట్ అవ్వలా, ఇది కంప్లీట్ అవ్వలా. దీని ఎంట్రీ ఇక్కడ పెట్టేసి, ఇక్కడ పెట్టిందన్నా వైర్ రైటా, ఇలా పెట్టే, ఇక్కడ పెట్టే, ఇలాగే చెప్తా. నువ్వు ఫ్రీ కూర్చో, ఇంకా ఉండాలా, ఉండు, రైటా? స్తోత్రం. చూడండి, దీని ఎంట్రీ ఇశ్రాయేలీలోకి ఎలా వెళ్ళింది. మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు? లోతులో నుంచి వచ్చారు. మనం ఇదే చూసుకుంటున్నాం. బట్ ఇది ఇశ్రాయేలీలోనికి ఎంటర్ అవుతున్న ఒక ఏరియా. చూడండి, ఒక డేంజర్ రాకముందే మనం జాగ్రత్త అని చెప్తాం. పిల్లల్ని బస్సులో పంపిస్తున్నాం అనుకోండి, పంపించక ముందే మనం ఏం చెప్తాం పిల్లలకి? జాగ్రత్త. అక్కడ ఏం జాగ్రత్త తీసుకోవాలో మనం చెప్తాం. ఎగ్జాక్ట్గా అలాగనే ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వస్తున్న సమయం, ఆజ్ఞల మార్గంలోనికి నడిపిస్తున్న సమయం, ప్రభు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని, జాగ్రత్తల్ని, నియమ నిబంధనల్ని, ఆజ్ఞల్ని, కట్టడల్ని, న్యాయ విధుల్ని చెప్పారు. మనం ఆ 10కే అంటే 10 ఆజ్ఞలకే మనం లాక్ అవుతాం. కొత్తగా వింటున్నాను నేను, ఆ 10 ఆజ్ఞలు కూడా చెప్పండి, ఆ 10 ఆజ్ఞలు కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం, అవసరం లేదట. ఆ 10 అంటే కొత్త వింత బోధలు బయలుదేరాయి. ఇందాక బ్రదర్ అదే మాట్లాడుతూ ఉన్నారు. 10 ఆజ్ఞలు కూడా అవసరం లేదట. కృప ద్వారా ధర్మశాస్త్రంను దేవుడు కొట్టివేశారు కనుక దానిలో కంటిన్యూ అయిపోవచ్చట. ఆత్మను పొందుకొని కంటిన్యూ అయిపోవచ్చట. ఇటువంటి భయంకరమైన బోధల మధ్యలో కాదండి, 10 ఆజ్ఞలు కాదు, మొత్తం ఆజ్ఞలే. ఇలా పట్టుకుందాం. ఏంటిది? మొత్తం ఆజ్ఞలే. తమ్ముడు నేను మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక తాళం నువ్వు పట్టుకుని వేసావనుకో, ఆ తాళం ఇప్పాలంటే మళ్ళీ అదే యాంగిల్లో పట్టుకోవాలి, అంతే కాన్సన్ట్రేషన్తో దాన్ని పట్టుకోవాలి. ఎక్కడి నుంచి నువ్వు తాళం తీసావో,
లాక్ చేసి తాళం నువ్వు తీసావో, మళ్ళీ ఆ తాళం దగ్గరికి అంతే జాగ్రత్తగా దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ అలాగనే యాంటీ క్లాక్లో తిప్పితే తప్ప అది ఎలా ఓపెన్ అవ్వదో, ఆజ్ఞను అతిక్రమించిన మనం మరలా ఆశీర్వాదానికి కారణంగా మారాలి అంటే, లేదా ఆశీర్వాదానికి వారసులుగా మారాలి అంటే అంతే జాగ్రత్తగా మనం విధేయతను చూపించాలి. మాట వినకుండా అయిపోయిన మన జీవితాలు మాట వినడం నేర్చుకోవాలి. ఆమేన్. అర్థమవుతుందా? నేను అంటాను, ఒక్క ఆజ్ఞలో ఫెయిల్ అయిన మనకి దేవుడు 10 ఆజ్ఞలంతా బాధ్యతను అప్పచెప్పారు. ఏది ఎక్కువ? అది 10గా కనిపిస్తుంది అంతే. అసలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో, ఎన్ని జాగ్రత్తలు ఉన్నాయో, ఎన్ని న్యాయ విధులు ఉన్నాయో, ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ మన జీవితాలని సరి చేసుకుందాం. వాక్యం అనేది ఒక అద్దం వంటిది. చెప్పండి, ఒక అద్దం వంటిది. మనం దాని ఎదురుగుండా వెళ్ళినప్పుడు మన లోపాలన్నీ అర్థమవుతాయి. నిజం. నేను అనుకునేదాన్ని, నా జీవితంలో బాగా డబ్బు సంపాదించి ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్తే మనకి రెస్పెక్ట్ వస్తుంది అని నేను అనుకునేదాన్ని. బికాజ్ నా చుట్టూ ఉన్నవారు అటువంటి వారే కనుక నేను అలాగనే అనుకునేదాన్ని. కానీ వాక్యం అనే అర్థం ఎదురుగుండా వచ్చేసరికి నాకు అర్థమైంది, ధనాపేక్ష, బాబోయ్, అసలు ఇంకొక కీడు అనేది మనకు అక్కర్లేదన్నమాట. ధనాపేక్ష వెనకాతలు అన్నీ ప్యాకేజ్ వచ్చేస్తాయి. విన్నారా? నేను అనుకునేదాన్ని, ఒక ఫంక్షన్కి వేసుకునే గోల్డ్ మళ్ళీ ఇంకొక ఫంక్షన్కి వేసుకోకుండా అలా మెరిపించాలి, అలా వేసుకోవాలి అనుకునేదాన్ని. కానీ వాక్యం అనే అద్దం దగ్గరకు వచ్చినాక నాకు అర్థమైంది, ఆ బంగారం మీద ఒక తుప్పు ఉంటుందని. ఆ తుప్పు నాకంటే ముందు ప్రభు సన్నిధికి వెళ్ళి, ఏం చేస్తావు నువ్వు ఈ సంవత్సరాలన్నీ భూమి మీద అంటే, నాకంటే ముందు ఆ తుప్పు నా గురించి సాక్ష్యం చెప్తుందట. ఏమని తెలుసా? ఏం చేసింది? జీవితం అంతా నన్ను సంపాదించింది, అందుకే ఖర్చు పెట్టిందని ఆ తుప్పు సాక్ష్యం ఇస్తుంటే నేను నోరు మూసుకుని నించునే ఒక స్థితి ఆ అద్దంలో కనబడింది. అయ్యా బాబోయ్, ఇది నాకు వద్దు, ఈ తుప్పు నాకు వద్దు. నేను ఎన్ని కిలోలు బంగారం కొంటే అన్ని కిలోలు ఏం సమకూర్చుకుంటున్నా? తుప్పు అని నాకు అర్థమైంది. అదట నాకంటే ముందు ప్రయాణం చేసి దేవుని సన్నిధికి వెళ్తుందంట. అద్దంలో మన ప్రతి ఆలోచన సరి చేయబడుతుంది. ఆమేన్. నేను అద్దం ఎదురుగుండా నించుని నా లోపాలు చూపిస్తుంటే ఇది పక్కోడికి అనుకుంటే ఎలా? నీకు అర్థమైందా? నా జుట్టు సరిలేదని ఈ అద్దం చూపిస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? నా జుట్టు సరి చేసుకోవాలి. అలా కాకుండా నా జుట్టులాగే వాళ్ళ జుట్టు కూడా ఉంది అని అక్కడ ఆ నిమిషంలో నేను కంపేర్ చేసుకుంటే నా అంత మూర్ఖురాలు ఇంకొకటి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో వాక్యం లోపలికి వచ్చిన వెంటనే ఒక అద్దం వలె వాక్యం మన జీవితాన్ని ప్రతిఫలింపజేస్తూ, చూపిస్తూ, ప్రతిబింబంలాగా చూపిస్తూ మనల్ని సరి చేసుకోవడానికి ఆ అద్దం, ఆ వాక్యం అనే అద్దం అసలు ఎక్కడ కూడా దాపరికం అంటూ లేకుండా మన హృదయం, ఆలోచన, మన జీవితం బట్టబయలు చేస్తూ చూపిస్తూ ఉంటుంది. వెన్ వీఆర్ టోటల్లీ రెడీ టు యాక్సెప్ట్ అండ్ చేంజ్, అప్పుడు మాత్రమే వాక్యం మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికైనా నిద్ర వస్తే ఏం చేయాలి? నించోవాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. నిద్రని లోపలికి రానివ్వద్దు. మీ శరీరాన్ని మీరు టైం చేసుకోలేరు. అలసట ఉంది కాదనట్లా, కానీ శ్రేష్టమైన సమయానికి మనం వచ్చేసాం. పాటలు, ఆరాధన, ప్రిపరేషన్ ఇవన్నీ ఒక ఎత్తు. అర్థమవుతుందా? చూడండి, ఒక ఇంజెక్షన్ ఉందనుకోండి. ఏంటి? ఒక ఇంజెక్షన్. చెప్పండి ఏంటి? ఒక ఇంజెక్షన్. దాన్ని ఎవరో తయారు చేస్తారు, డిస్ట్రిబ్యూటర్ తీసుకుని వస్తారు. సంహౌ అది పేషెంట్కి అవసరం పడింది.
డాక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు, మనం తీసుకుని వచ్చాము ఇవ్వడానికి, ఓకేనా? ఎంత ప్రాసెస్ దాని వెనకట్ల ఉంటుందో తెలుసా? అది రావడానికి ఎంతోమంది పనిచేస్తారు. కానీ ఎగ్జాక్ట్గా ఇవ్వవలసిన టైంకి మనం ఇవ్వలేదనుకోండి, కింద పడి వేస్ట్ అయిందనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? దానివల్ల ఏంటి ప్రయోజనం? ఏం లేదు. ఎగ్జాక్ట్గా అలాగనే అపవాది కూడా నీ వాక్యం నీ హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళే సమయం డిస్టర్బ్ చేస్తాడు. చొచ్చుకుని వెళ్ళే సమయానికి నిద్రాత్మను కలుగ చేస్తూ ఉంటాడు. వానికి ఆటంకపరచడానికి బోలెడన్ని దారులు ఉన్నాయి. నువ్వు ఎంత శ్రద్ధగా ఆ వాక్యాన్ని భూమి లాంటి నీ హృదయంలోనికి చేర్చుకొని దాన్ని ఫలించడానికి నువ్వు సిద్ధపడి ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు జయించగలుగుతావు. అర్థమవుతుందా? వంకలు చెప్పడానికి ప్రారంభిస్తే చీమ అడ్డొచ్చినా చాలు. ఏంటండి, ఎందుకమ్మా ఈరోజు రాలేదు? చీమ అడ్డొచ్చిందండి, అది కూడా చాలు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంత చిన్న రీజన్ కూడా నిన్ను ఆపేయగలదు. కానీ నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు నీ జీవం, నీ బలం, నీ మొత్తం మరణాన్ని జయించిన రీతిగా, హల్లెలూయా, దేవుడు అనుగ్రహిస్తున్న ఆ వాక్కు నేరుగా హృదయంలోనికి వెళ్ళిపోవడం సాధ్యం. అది వెళ్ళిందంటే ఖచ్చితంగా క్రియ చేస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక క్రియ చేయకుండా ఉండదు. నువ్వు ఒక విత్తనం తీసుకొని భూమిలో కప్పెట్టు, దానికి కొంచెం వాటర్ వేయి, అది ఏదో ఒక పని చేయకుండా వదులుతుందా చెప్పండి? ఒక రియాక్షన్ రాకుండా ఉంటుందా? ఒక రూట్ రాకుండా ఉంటుందా? పైకి షూటప్ అవ్వకుండా ఎవరైనా ఆపగలరా? మట్టి పెళ్ళల్ని కూడా చీల్చుకొని పైకి రాగలిగిన శక్తి ఆ విత్తనంలో ఎలా అయితే ఉందో వాక్యంలో కూడా అది ఫలించడానికి అంత శక్తిని దేవుడు దానిలో నింపారు. ఆమేన్. ఒక్కటే, అది గ్రహించకపోతే అపవాది ఎత్తుకుపోతాడు. సో వాడు సకల ప్రయత్నాలు చేస్తాడు. ఈరోజు మనం నిరూపిద్దాం వాడొక విఫలుడునని. ఆమేన్. You are a failure. చెప్పండి, devil you are a failure. ఆమేన్. అర్థమవుతుందా? సో మనం ఒక సుదీర్ఘమైన ప్రయాణంలోనికి ఎంటర్ అయిపోయాం. లోతు ద్వారా వచ్చిన లేదా లోతు కుటుంబం ద్వారా వచ్చిన ఆ మోయాబీయుల నుండి, అమ్మోనీయుల నుండి వచ్చిన ఆ పాపం ఏదైతే ఆ అపవిత్రమైన పాపం పవర్ఫుల్గా డౌన్లోడ్ అయ్యి, అర్థమవుతుందా? ఒక సాఫ్ట్వేర్ కనుక మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లై చేస్తే ఎలాగైతే మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయో, ఒక గ్రేట్ చేంజ్ వచ్చేస్తాయో, అలా మనం బ్రతుకుల్లో ఈ సాఫ్ట్వేర్ ఇది అప్లోడ్ అవ్వడం వల్ల మన బ్రతుకుల్లో ఒక గ్రేటర్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. వాటినే మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఇవేమి పాజిటివ్ చేంజెస్ కాదు, ఇవి నెగిటివ్ చేంజెస్. అర్థమవుతుందా? సో వాటి దగ్గరికే వెళ్తున్నాం. రండి, లాస్ట్ వీక్ మనం ఆగిన ఏరియాకి వెళ్దాం. లేవియాకాండం 20వ అధ్యాయం. లేవియాకాండం 20వ అధ్యాయం చదవండి, 3వ వచనం మొదటిగా. లేవియాకాండము 20వ అధ్యాయము 3వ వచనము. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలేకుకు ఇచ్చెను గనక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. ఇదేంటి చెప్తున్నారు అని మనం గ్రహించాం. మొలేకు ఎవరండి? మోయాబీయుల దేవుడు. మోయాబీయులు దేవుడు అని పిలుచుకుంటున్న ఒక డైటీ, అంతే. అర్థమైందా? వాళ్ళు విగ్రహంగా పెట్టుకొని దానికి దేవునికి ఇష్టం లేని అయోగ్యమైన అపవిత్రమైన ప్రతి కార్యము దాన్ని ఎదుర్కొకుండా వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట, ఆ మొలెకుకు నీకు సంబంధం ఉండకూడదు. ఏంటి? ఆ మొలెకుకు నీకు సంబంధం ఉండకూడదు, ఏ విగ్రహం జోలికి నువ్వు వెళ్ళకూడదు అని చెబుతూనే
వాటి పేర్లు కూడా మెన్షన్ చేసి ప్రభు చెప్తున్నారు. ఒకవేళ నీ బిడ్డను గనక దానికి అప్పచెప్పితే, అంటే వాళ్ళు ఏ ఆచారాలు అయితే పాటిస్తున్నారో ఇదే ఆచారం అండి అని గనక వీరు కూడా పాటిస్తే ఆ అపవిత్రతను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మనం అక్కగా చూసాం, లేదా బయట నుంచి కనిపిస్తున్న తంత్రం, బట్ లోపల నుంచి తెలియకుండానే ఎంటర్ అవుతున్న ఇంకొక తంత్రాన్ని మనం చూసాం. గుర్తుందా? 6వ వచనం. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడు ఎవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును. ఇది ఏం తంత్రం? కర్ణపిశాచి, సోద చెప్పుట, ఇవన్నీ కూడా ఏంటి? ఫోర్టెల్లర్స్. జరగబోయే వాటిని ముందుగానే చెప్తున్నట్టుగా, అట్రాక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. చూడండి, వీటికి పవర్ లేదని ప్రభు ఏం చెప్పట్లా. ఒక చిన్న మాట అర్థం చేసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 60 పవర్తో పనిచేస్తున్నాం. ఎంత చెప్పాలి అందరూ? 60 పవర్తో పనిచేస్తున్నాం. ఈ ఈవిల్ పవర్ ఖచ్చితంగా మనంత కాదు, మనకంటే ఎక్కువే. సే ఫర్ ఎగ్జాంపుల్ 120 పవర్, అంటే మనకంటే డబల్ పవర్తోనే వాడు పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీనిని మనం ఓడించాలన్నా, వీని ప్రభావం మన మీద ఉండకూడదన్నా మనకి డివైన్ పవర్ దిగాలి. ఏం దిగాలి? డివైన్ పవర్ దిగాలి. దీనికి రఫ్గా చెప్తున్నా, ఎంత పవర్, డివైన్ పవర్ ఉంటుందంటే ఖచ్చితంగా 120 × 10,000 టైమ్స్ ఉంటుంది రేషియో. ఈ డివైన్ పవర్ ఎంత ఉంటుందండి? మినిమం 120, అంటే వాని పవర్ ఇంటూ 10,000 టైమ్స్ ఉంటుంది. 10,000 1010 కరెక్టే. 10,000 టైమ్స్ దేవుని పవర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం 10,000 టైమ్స్ పవర్ కలిగిన దేవుణ్ణి ఘనపరచకుండా 120 జస్ట్ 2 టైమ్స్ ఇంటూ 2, 60 × 2 మాత్రమే ఉన్న పవర్ వన్ దగ్గరని ఆశ్రయిస్తే ఈ 10,000 టైమ్స్ బలం కలిగిన వానికి కోపం రాదా? చెప్పండి. అదే ఇక్కడ బాధపడుతున్నారు దేవుడు. ఏమంటున్నారు తెలుసా? నన్ను కాకుండా మీరు వేరే దాన్ని, వేరే పవర్ని ఆశ్రయిస్తుంటే ఆయన పెట్టిన పేరే వ్యభిచారం. చెప్పండి, ఏంటి? వ్యభిచారం. ఒక వ్యక్తితో ఉన్న పాపం చేస్తున్న దానితో సమానంగా ప్రభు చెప్తున్నారు. దాన్ని ఏమని చెప్తున్నారు? వ్యభిచారం అని. కొట్టావా? ఎవరన్నా కొట్టారా? చూడరా మమ్మ, ఎవరన్నా వచ్చారు? ఎవరన్నా? ఓకే. ఇప్పుడు చూడండి, అక్కడ చెప్తున్న ఒక మాట, కర్ణపిశాచి గలవారితో. అంటే ఏంటి? కర్ణపిశాచి ఉందనా లేదన్నా? చెప్పాలి. ఉంది. దాని పవర్ ఎంత? ఇంటూ 2 మన పవర్ కంటే ఇంటూ 2 అంతే. సో దానిని పవర్ఫుల్గా చూసుకొని మనం దాన్ని ఆశ్రయించటం ప్రభుకి ఇష్టం లేదు. పిల్లలు పాట పాడుతున్నప్పుడు ద మోర్ ఐ సీక్ యూ ద మోర్ ఐ ఫైండ్ యూ. అర్థం ఏంటి? నేను ఎంత ఎక్కువ నిన్ను వెతికితే అంత ఎక్కువ నిన్ను కనుగొంటాను. హల్లెలూయా. సో నీకెంత పవర్ కావాలో నువ్వు అంత ఆశపడు, అంత వెతుకు. ఈ 120 పవర్ని నువ్వు డిఫీట్ చేయాలంటే, జయించాలంటే నీకు మన సామర్థ్యత వలన సాధ్యం కాదు, మన శక్తి వలన సాధ్యం కాదు. మనకి ఆయన యొద్ద నుండి వస్తున్న శక్తి కావాలి. ఆయన యొద్ద నుండి వస్తున్న శక్తి ఆయన ఇచ్చు ఆజ్ఞలలో దాగి ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక పవర్ని జస్ట్ ఇట్లా తెచ్చిచ్చేయడం సాధ్యమా? చెప్పండి.
అది ఎందులో ఒక దాంట్లో, ఒక పవర్ బ్యాంక్లోనో లేదా ఏదో ఒక దాంట్లో పెట్టి ఇవ్వాలి. కొంచెం ముందుకు వేసుకున్నానా? ఏదన్నా ఒక పవర్ బ్యాంక్లో పెట్టి ఆ పవర్ని కనుక మనం ఇచ్చామనుకోండి, దానికి కనెక్ట్ కాగానే ఆ పవర్ మొత్తం జనరేట్ అవుతూ ఉంటుంది, లోపలికి ఆ ప్రవహిస్తూ ఉంటుంది. అవునా కదా? ఎగ్జాక్ట్గా అలాగనే ఆయన ఇచ్చు పవర్, ఆయన ఇచ్చు ఆజ్ఞలలో ఆజ్ఞ వెనక దాగి ఉంది. హల్లెలూయా. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. చెప్పండి ఏంటి? ఆయన ఇచ్చు పవర్, ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఆజ్ఞ వెంట వస్తూ ఉంటుంది. సో ఆయన ఆజ్ఞ మనకి ఎలా మారిపోవాలంటే, నీ పరిస్థితుల్ని కూడా ఆ ఆజ్ఞలు వెక్కిరించే విధంగా. హల్లెలూయా. మన జీవితాల్లో రివర్స్లో జరుగుతుంది. ఏం జరుగుతుంది తెలుసా? మన పరిస్థితులు మన దేవుని ఆజ్ఞలను వెక్కిరిస్తున్నాయి. ఈరోజు నువ్వు దేనికి ఎక్కువ మొగ్గు చూపిస్తావో, నువ్వు దేని వైపు నిలబడతావో దాని ఆపోజిట్ టీం నీకు లోబడుతుంది. అర్థమవుతుందా? సో దేవుడు ఇచ్చు ఆజ్ఞలు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, వీడు ఏ తంత్రములతో వచ్చినా నీ ఎదుట ఓడిపోవాలి. ఆమేన్. ఆల్రెడీ నువ్వు జయించిన వానిగా నిలబడాలి నాన్న. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇశ్రాయేలీల ప్రయాణాన్ని దేవుడు అంత శ్రేష్టంగా చూశారు. విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు దాన్ని శ్రేష్టంగా చూడలేకపోయారు. మీకు అర్థమైందా? ఐగుప్తులో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉండెను? ఇటుకలతోనే పని. ఈ ఇటుకలు ఎక్కడవండి? బాబేలు గోపురం అంటే షీనారు దేశం. షీనారు దేశంలో వాళ్ళకి రాళ్ళు లేవట. వింటున్నారా? వాళ్ళకు ఉన్న వాటితో చేసుకున్నారు ఇటుకలు. చదవండి అన్నమాట. ఆ ఒక్క మాట చదువుకుని వద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఆదికాండం 11వ అధ్యాయం 2-3 వచనాలు. వారు తూర్పున ప్రయాణమైపోవచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీరును వారికి ఉండెను. అది ఏంటంట? మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాం రండి. ఎందుకు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? మాకు ఒక మాట చెప్పనా? తల్లిదండ్రులు ఇంటిలో ఏం చేస్తున్నారో చూసి పిల్లలు బొమ్మలాట్లు ఆడుకునేటప్పుడు అదే చేస్తారు. అమ్మ చిన్నపిల్లల్ని స్టవ్ దగ్గరికి రానిస్తుందా? వేడి వస్తువులు ముట్టుకొనిస్తుందా? సో వాళ్ళు ఏం చేస్తారు? బొమ్మల్ని పట్టుకొని వంట చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. గ్యాస్ స్టవ్ ఉంటుంది కానీ గ్యాస్ ఉండదు, గిన్నెలు ఉంటాయి కానీ కాలదు, కానీ యాక్టింగ్ మాత్రం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు దాంట్లో సాటిస్ఫై అవుతారు, మేము చేస్తున్నాం అనుకుంటారు. ఎగ్జాక్ట్గా అలాగనే మండుచున్న రాళ్ళ స్థితి వేరు. వీళ్ళకు ఉన్న ఆ ఇటుకలు, ఆ మట్టితో మాత్రమే వాళ్ళు ఇంప్రొవైజ్ చేసుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని తెలుసా? మనం ఉన్న ఈ మట్టితోనే వర్క్ చేద్దాం, ఈ మట్టిని బాగా ఇటుకలు చేసి కాల్చుదాం రెండని మాట్లాడుకొని దాంతో గోపురం కట్టడానికి వీళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. నాన్న, ఫరో దగ్గర కూడా ఇదే పరిస్థితి. ఇటుకలతోనే వారు అక్కడ ఆ రోజు పని చేయవలసింది ఉంది. ధాన్యాదులు దాయడానికి వారు ఇటుకలతో పని చేయాలి. అంతేకాదు వారు అక్కడ జిగట మట్టితో వారు పని చేయాలి. మూడవది, వారు పొలములో కష్టపడి పని చేస్తున్న అనుభవాలు. ఎంతైనా చూడండి, ఎవ్రీ ఏరియాలో మట్టి 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 కాదా? చెప్పండి, ఇంకేమైనా ఉందా? జిగట మట్టిలో మట్టి ఉందా? పొలంలో మట్టి ఉందా? ఇటుకల్లో మట్టి ఉందా? మట్టేనా ఉంది? మట్టేనా కాదా? చెప్పండి చెప్పండి. ఆల్ మట్టి అని.
ఎవ్రీవేర్ మట్టి. ఏంటా మట్టి? రండి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనము. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోను భూజంతువు అన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే ఏంటి? ఎక్కడ మట్టి ఉంటే అక్కడ పాముకి ఆహారం దొరుకుతుంది. మన జీవితం మనం మట్టితోనే ఆధారం చేసుకొని కట్టుకుంటున్న ప్రతి ఏరియాలో, ఆ ఫ్లషీ థింగ్స్తోనే మనం ఆలోచిస్తున్న ప్రతి ఏరియాలో పాము యొక్క స్థావరాలు కనిపిస్తాయి. ఆనాడు సర్పం ఎలాగైతే అవ్వను మోసపుచ్చిందో, మోసపోతున్న జీవితంగానే మన జీవితాలు ఆగిపోతాయి. మన మీద బ్రతుకుతూ మట్టి తింటూ మన శరీరాశలు, మన నేత్రాశలు, మన జీవపు డంబం, ఇవన్నీ కూడా ఆ సర్పానికి ఆహారంగా పెడుతూ మనం దాన్ని బాగా పోషిస్తున్నాం. ఎవ్రీ ఏరియా, మన ఇల్లులు ఇటుకలతోనే కట్టుకుంటున్నాం. మనం చేస్తున్న ప్రతి పని ప్రయాసపడి చేస్తున్నాం. అవన్నీ కూడా ఒకరోజు ఖాళీ బూడిదైపోయే లేదా విడిచిపెట్టబడే ఈ భూమి మీదనే మన ప్రయాస అంతా కొట్టుకుపోతుంది. వాల్యుబుల్గా మన వర్క్ మిగలట్లేదు. పూర్తిగా మనం చూస్తే మనమేమి ఉండమో, మనల్ని మింగేసిన ఆ పాము మాత్రమే మిగిలి ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఒక చిన్న ఎగ్జాంపులేనండి అది. ప్రతి దాన్ని ఆరా తీశారు, ఎవరిని వదల్లా. మోసపుచ్చిన సర్పానికి పనిష్మెంట్ దొరికింది, మోసపోయిన అవ్వమ్మకి పనిష్మెంట్ దొరికింది. ఎవరి మీద నువ్వు తప్పు మోపేసినా సరే నిన్ను దేవుడు క్షమించేస్తాడు అనుకోకు. దేవుడు స్వయంగా ప్రతి ఒక్కరిని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఆయనకున్న కన్నులకి మరుగైనది ఏది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరలా ఆయన ఆజ్ఞ ఇచ్చి, అంటే ఏంటి, దారి తప్పిపోయి ఒక రైలు బండి కనుక 2 పట్టాల మీద వెళ్తుంటే దారి తప్పి పక్కకి పడిపోయి ఒరిగిపోయి ఉన్న యాక్సిడెంట్ అయినట్టుగా కనిపిస్తున్న అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ రైలు బండిని మళ్ళా ట్రాక్ మీదకి తెచ్చేదే కృప. ఆమేన్. దాని అర్థం ఏంటి? కృపే నిన్ను నడిపిస్తుందని కాదు, కృపతో ఇప్పుడు నువ్వు నడవాలి. ఆమేన్. ప్రయాణం ఎవరు కొనసాగించాలి? మనం కొనసాగించాలి. ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇన్విజిలేటర్ నువ్వు రాసేయి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వే బ్రతికే ప్రభా, నువ్వే నాకు విశ్వాసం ఇస్తారు. కానీ విశ్వాసంతో కదలాల్సింది ఎవరు? మనం. మరలా ఆ పాముకి ఛాన్స్ ఇవ్వద్దు, మరలా మోసపోవద్దు. ఆ తంత్రాలనే ప్రభు చూపిస్తున్నారు. అందుకే ఆజ్ఞల్ని దేవుడు ఇస్తున్నారు. నీకు ఆయన విశేషమైన పవర్తో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే ఆ పవర్ని ఒక ప్యాకేజ్ రూపంలో ఇస్తున్నారు. ఆ ప్యాకేజ్ ఏంటంటే అవి ఎలా తీసుకుని వస్తున్నాయి ఆ పవర్ని అంటే ఆజ్ఞల రూపంలో. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక్క ఆజ్ఞ పాటించడానికి చాలా రీజన్స్ ఇస్తున్నావే నాన్న, ఆ ఆజ్ఞల్ని నువ్వు అవమానిస్తున్నావు తెలుసా? ఒక్క ఆజ్ఞ, ఒక్క టెస్ట్. చూడండి, నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇచ్చేయని అబ్రహాంని అడిగినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆజ్ఞ పాటించాడు. తన పరిస్థితుల్ని తను జయించాడు. విశేషమైన పవర్ని జనరేషన్స్కి అందించాడు. హల్లెలూయా. తన తర్వాత ఉన్న తరాలు 14 ఆశీర్వదింపబడ్డాయి. వారి తరముల్లో నుండి యేసు ప్రభు బయటికి వచ్చారు. దేవుడు చెప్పిన మాట 1000 తరముల వరకు నిన్ను ఆశీర్వాదానికి కారణంగా పెడతానన్నారు. కనీసం 1000 తరాలు కాదు కదా, 100 తరాలు కూడా కంప్లీట్ కాలేదు. 14 మాత్రమే అయ్యాయి. మొత్తం కలిపితే ఎంత? అంటే 1000 తరాలు కూడా అబ్రహాం చూడలా. అంటే ఎవరి వాక్కు
ఎవరి ఆజ్ఞలో ఎంత ఆశీర్వాదం, ఎంత పవర్ ప్యాకేజ్ దాగి ఉందో చూడండి. దాన్ని అనుభవించిన జీవితం ఎంత కొంచెమో చూడండి. మీకు అర్థమవుతుందా? నేను అంటున్నా, ఏది అయిపోలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? 1000 తరాల ఆశీర్వాదంను అబ్రహాం ఇంకా రుచి చూడలే. మీరు లెక్క వేయండి, అప్పటి నుంచి యేసు ప్రభు కాలం వరకు 14 14 14 42 తరాల. యేసు ప్రభు దగ్గర నుంచి ఇప్పటి వరకు లెక్క వేయండి, 2025 సంవత్సరం. అవునా? సంవత్సరం అంటే 50 సంవత్సరాలకి ఒక్క తరం లెక్క వేయండి. ఎంత? 50 అంటే 2000 సంవత్సరాలు అనుకోండి. జస్ట్ 50 వేస్తే కూడా 40. ఇంతకుముందు అయినవి 42 + 40 82. ప్రభు చెప్పిన ఆశీర్వాదం లెక్క ఎంత అంటే, ఒక ఆజ్ఞ వెనకతల వచ్చే పవర్ ఈ రేంజ్లో ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక విధేయత యొక్క రేంజ్ ఇలా ఉంటుంది. ఒక అవిధేయత తీసుకుని వచ్చే శాపాన్ని చూసాం. ఒక విధేయత తీసుకుని వస్తున్న పవర్ ప్యాకేజ్ తరతరముల్లోకి ఇలా ప్రవహిస్తుంది నానా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నువ్వు చూపిస్తున్న విధేయత నీ తరములకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఆమేన్. అర్థమవుతుందా? అంటే నీ పరిస్థితుల్ని దాటు, నువ్వు ఏ సాకులు చెప్పకు. ఆయనకు తెలుసు ఈ సాకుకి ఏ సాకులు ఇవ్వని ఒక అబ్రహాముని. అందుకే ఆయన పిలుస్తున్నారు నా స్నేహితుడు. హల్లెలూయా. వింటున్నారా? ఈ సాకుల్లో ఏం లేవు, సాకులు లేవు. చెప్పండి, ఈ సాకులో ఏం లేదు. సాకు లేకుండా మనం ఎన్ని సాకులు పెడుతున్నామో చూడండి. దేవుడు ఒక్కొక్క ఆజ్ఞను ఎందుకు ఇస్తున్నారు? ఈరోజు బాగా ఫీడ్ అయిపోవాలి మనకి. ఒక ఆజ్ఞ వెనక పవర్ ఉంది. చెప్పండి అన్నమాట. ఆ ఆజ్ఞ వెనక ఏం పవర్ ఉందంటే, జనరేషన్స్ టుగెదర్ అపవాదిని జయించే అంత పవర్ ఉంది. హల్లెలూయా. కమాన్, అర్థం చేసుకోండి, గ్రహించండి ప్లీజ్. ఇది మనకి ఈరోజు బాగా ఫీడ్ అవ్వాలి. ఎంతగా ఫీడ్ అవ్వాలంటే నేను చూపిస్తాను మీకు. ఒక మాట చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న ఏరియాకి వెళ్దాం రండి. లేవియాకాండం 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడు ఎవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడిస్తున్న ఆజ్ఞ. అంతేనా? జాగ్రత్త చెప్తున్నారు. ఒకవేళ కర్ణపిశాచి జోలికి వెళ్తే నేను మిమ్మల్ని ప్రజల్లో నుంచి కొట్టివేస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఒక ప్రయాణంలో ఉన్నాం కదా. బాలాకు బిలాము ఏరియాకి వెళ్దాం రండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలోనికి వచ్చేయండి. అక్కడ జరుగుతున్న మాట చూడండి, 5వ వచనం. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతన్ని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. ఏంటట? ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. స్తోత్రం. అర్థమవుతుందా? ఒక జనం ఉండెను. వారు ఇటుకల పనిలో, వారు జిగటమంటి పనిలో, వారు పొలంలో ఉన్న పనిలో, కాళ్ళతో కష్టపడి పని చేస్తూ ఉన్న పనిలో నుండి వాటిని విడిచిపెట్టి ఐగుప్తులో నుండి ఒక జనాంగం వచ్చింది. దానిని విడిచిపెట్టి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మీద ఆ పాముకి హోల్డ్ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది?
అర్థమవుతుందా? విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి, ప్రత్యేకింపబడి సపరేటెడ్ జనరేషన్గా, సపరేటెడ్ నేషన్గా ఒకరు ఐగుప్తు నుండి వచ్చారు. చూడండి, నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా? అప్పుడు ఐగుప్తులో నుండి కూడా ఏదైనా సపరేట్ అవ్వగలదా అంటే అవును, అవ్వగలదు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు వారి రేంజ్ చూడండి. ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. వారు విస్తారముగా ఉన్నారు. వారిని చూస్తుంటే ఇంకా నాకేం కనబడట్లా, వారు మాత్రమే కనబడుతున్నారు. నిజానికి వాళ్ళని చూసి నేను డిస్టర్బ్ అయిపోతున్నాను. వాళ్ళని చూసి నాకు నిద్ర పట్టట్లా. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. అర్థమవుతుందా? చూడండి, ఇంకా చెప్తున్నమాట. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము. అయ్యా, నువ్వే శపించచ్చు కదా. నీ మాటలో పవర్ లేదా? మీకు అర్థమైందా? వీనికి ఉన్న పవర్ని యాడ్ చేసుకుంటున్నాడు. వీనికున్న పవర్తో, ఈ 1000 పవర్తో కదులుతున్న ఆ దేవుని ప్రజలను ఎదుర్కోవడానికి పవర్ చాలదు గనుక పవర్ని వెతుక్కుంటున్నాడండి. ఇంకొక మాట చూపిస్తే అక్కడే ఉంది చూడండి. ఇంకొంచెం అలా చదువుతురండి. ఇదిగో, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అంటే ఏంటి? వారిని హతం చేయడానికి నాకున్న బలం చాలదు. నువ్వు ఏనాడైతే ఐగుప్తును విడిచి బయలుదేరతావో శత్రువుకి నీ మీద బలం లేదు. శత్రువు నిన్ను నాశనం చేయడానికి బలం చాలదు. బలమును కూడగొట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. బలమును కూడగట్టుకోవడానికే ఒకరితో ఒకరు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ నమ్ము, ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దాన వాక్కు, నీకు విరోధముగా నిలబడు వారు నీ పక్షపు వారు అవుతారు. ఆమేన్. అవునా? నీ పక్షపు వారు అవుతారు. బిలాము వచ్చాడు, ఏం చేయగలిగాడు? ఏం చేయలేకపోయాడు. ఆశీర్వాదపు వచనాలు పలికాడు. అయ్యా, బాలాక్కి పిచ్చెక్కిపోతుంది. అసలు ఫస్ట్ మీట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. వాడికున్న బాధ అంతా ఒకటే, ఈ జనాంగం నా కళ్ళు ఎదురుగుండా కనపడకూడదు, వాళ్ళని పంపించేయాలా. ఇంకొక మాట చూడండి. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. 7వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్ము. చెప్పండి ఏంటి? హల్లెలూయా. ఏం సొమ్ము? సోదె సొమ్ము. అర్థమైందా? ఏం సొమ్ము? సోదె సొమ్ము. చూడండి, సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. అంటే బాలాకు ఎవరి దగ్గరికి పంపించాడు? బిలాము దగ్గరికి పంపించాడు. అప్పుడు బిలాము ఎవరు తెలుసా? సోదె చెప్పువాడు. అందుకే సోదె సొమ్మును పంపించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు బర్త్డేకి వెళ్తున్నావు నాన్న, ఒక గిఫ్ట్ కొన్నావు. ఆ గిఫ్ట్ పేరేంటి? బర్త్డే గిఫ్ట్. అవునా? అవునా కదా? నువ్వు పెళ్ళికి వెళ్తున్నావు, పెళ్ళికి గిఫ్ట్ కొన్నావు. ఆ గిఫ్ట్ పేరేంటి? వెడ్డింగ్ గిఫ్ట్. ఎగ్జాక్ట్గా అలాగనే సోదె చెప్పు వాని యొద్దకు పంపిస్తున్నాడు. కనుకనే ఆ సొమ్ము పేరు సోదె సొమ్ము. ఎంతమందికి అర్థమవుతుంది? విన్నారా? ప్రభు ఎందుకు నిన్ను కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళొద్దన్నారు? ప్రభు ఎందుకు నిన్ను సోదె చెప్పు వాని దగ్గరికి వెళ్ళొద్దన్నారు? వాని పవర్ ఎంతో ప్రభుకి తెలుసు. వాని పవర్ నిన్ను క్షీణింపచేస్తుంది.
వాని దగ్గర క్షేమాభివృద్ధి కలుగు చేసే ఏ పవర్ లేదు. నీకు క్షణానికి మాత్రం, ఆ సమయానికి మాత్రం వావ్ అనిపిస్తుందేమో, బట్ ఇట్ ఈస్ డేంజరస్. లోకస్తులు వాటిని ఆశ్రయిస్తారు. సపరేటెడ్ నేషన్గా, ఆయన జనాంగంగా నువ్వు దాన్ని ఆశ్రయించడానికి వీలు లేదు. నువ్వు ఆయన అనుగ్రహిస్తున్న 1000 పవర్తో కదులు, 120 నీ ఎదురుగుండా ఎంత? చెప్పండి, అసలు 1000 ఎదురుగుండా 120 ఎంత? నథింగ్. అవునా కదా? సో ఇప్పుడు ఈ బాలాకు ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే ఈ 120 పవర్ని ఆశ్రయిస్తున్నాడు. అందుకే సోది సొమ్మును పంపిస్తున్నాడు. నానా, నువ్వు సంపాదిస్తున్న కష్టార్జితం దేవునితో కలయికలో ఉండాలి. అందుకే చూడండి, అబ్రహాంకి ఎవరు చెప్పలా. మెల్కీసెదెకు రాగానే దశమ భాగం ఇవ్వాలని ఎలా అనిపించింది? మెల్కీసెదెకు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలో తను షేర్ చేస్తున్నాడు. రిటర్న్స్లో తను పొందుకుంటాడు. హల్లెలూయా. నీకు అర్థమైందా? కనుకనే వెన్ యూ సో, మనం ఏదైతే విత్తుతున్నామో దానిని కోసే సమయం అది సోదెతో సమానంగా ఉండకూడదు, కానీ అది మెల్కీసెదెకుతో ఉండే పాలిభాగస్తులుగా ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? వీరు ఎంటైర్లీ ఎటువైపు వెళ్ళిపోతున్నారో గమనించారా? వీళ్ళు ఎవరండి? మోయాబు పెద్దలు. ఎవరండి వీళ్ళు? మోయాబు పెద్దలు. అక్క ఇప్పుడు పెద్దల్ని కూడా కన్నదండి. వాళ్ళు కూడా విస్తరించారు, వాళ్ళు కూడా పెద్దలు ఉన్నారు, వాళ్ళల్లో కూడా జనాంగం ఉన్నారు. నిజానికి ఇశ్రాయేలీల కంటే అందమైన వాళ్ళు ఉన్నారు అక్కడ. అందం టాపిక్కి మళ్ళీ వద్దాం. ఇప్పుడు వాళ్ళు ఆశ్రయిస్తున్న పవర్ ఏంటో మనం చూస్తున్నాం. ఈరోజు నీ చేతిలో ఉన్న లేదా నీకు ఇవ్వబడిన ఆజ్ఞల వెనక ఉన్న పవర్ ఏంటంటే వాటన్నిటిని జయించడానికి నిన్ను పవర్ఫుల్గా తయారు చేసే పవర్. ఆమేన్. అర్థమైందా? సో ఆజ్ఞను కొంచెం పక్కన పెట్టు అంటే నీకు ఏం దూరం చేస్తున్నారు? అది అర్థమైందా? బాలాకు అడుగుతున్నాడండి, సోది చెప్పువా అని ఎందుకు సోది సొమ్ముతో పంపిస్తున్నప్పుడు నువ్వు కూడా నాతో చేతులు కలిపితే నేను బలం పొందుదును. దేవుని బలం మనలోనికి వస్తే మనం ఏమవుతామో వాడికి తెలుసు, లోకానికి తెలుసు. అందుకే నా జనులు జ్ఞానం లేక వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. ఒక్కసారి నువ్వు ఆయన అనుగ్రహించు పవర్తో నింపబడి కదులు, నీ ఏ యాంగిల్ కూడా వాడికి అర్థం కాదు. వాడు ఇటు తిరుగుతాడు, భూమి మీద వాడి పని ఏంటి? అటు ఇటు తిరగడమే. వాడు ఇటు తిరిగే లోపల నువ్వు అటు పని చేస్తావు, వాడు అటు తిరిగే లోపల నువ్వు ఇటు పని చేస్తావు, వాడు ఇటు అటు తిరిగే లోపల నువ్వు మొత్తం పని ముగించేస్తావు. నిజానికి వాని ఆయుధమే పట్టుకొని వాడిని పొడి చేయగలవు. హల్లెలూయా. వాడు ఏ ఆయుధంతో వస్తాడు? వాడికి ఏముందండి? అబద్ధం తప్ప. అబద్ధమేమని ఆయుధం. నువ్వు సత్యంతో కదలడం సాధ్యమవుతుంది. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవా, అట్టి ఆజ్ఞలను మేము శ్రేష్టంగా చూడాలి. ఏంటి? మేము శ్రేష్టంగా చూడాలి. ఆ ఆజ్ఞల వెనక దాగి ఉన్న పవర్ని మేము నిజంగా అనుభవించాలి. వాటి వలన మేము బలం పొందాలా. మేము బలహీనులమై ఉన్న కాలమిక చాలు. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే ఎలా అవుతున్నావు నువ్వు బలవంతుడిగా? నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు ప్రభు నీకు కొన్ని చేయమని చెప్తారు.
అది నువ్వు చెయ్యి, నువ్వు బలవంతుడిగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఆ పనిలో ఉండకుండా సకల ప్రయత్నాలు చేస్తాడు వాడు, కానీ అలౌ చేయకు. ఎలా అలౌ చేయకుండా ప్రత్యేకంగా బ్రతకాలో ఈరోజు నేర్చుకుందాం. కానీ అక్కడికి వెళ్ళక ముందు ఒక ప్రార్థన చేద్దాం. ప్రభా మమ్మల్ని బలవంతులుగా చేయమని ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి, బలము కలిగిన వాడా నీకు స్తోత్రములు అయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రము తండ్రి. అవునయ్యా ప్రభువా, పరిశుద్ధతయే తండ్రి నాయన మీకు బలము రాజా, నీకు స్తోత్రము తండ్రి. అవును ప్రభువా యేసయ్యా, అపవాది నేను బలవంతుడనని ప్రభువా యేసయ్యా గర్జించు సింహము వలె వస్తున్నాడేమో, కానీ తండ్రి వాడొక చిట్టెలు కానీ తండ్రి నాయన యేసయ్యా మా ముందు తండ్రి నాయన వాడి తలను మీరు చితక్క కొట్టారని ప్రభువా యేసయ్యా, తోక పని మేము చేయగలమని తండ్రి నాయన, ఆ తోకను తొక్కే పని తండ్రి నాయన యేసయ్యా అయ్యా మిగిలిన పని మొత్తం మేము చేయగలమని తండ్రి నాయన మాకు అప్పచెప్పి ఉన్నారు. మీకు స్తోత్రములు తండ్రి. మమ్ము నమ్మిన దేవా మీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి నాయన యేసయ్యా అయినా తండ్రి మాకున్న బలం మాకు సరిపోదు నా తండ్రి. అయ్యా మా శక్తి మేము ఆశ్రయించడం మాకు సరిపోదు నా తండ్రి. మా ఆలోచన, మా బుద్ధి, మా తెలివి ఏవి మాకు సరిపోదు నా తండ్రి. ఎందుకంటే మాకంటే రెండింతల బలముతో వాడు ప్రయోగిస్తున్నాడా, పని చేస్తున్నాడా? ఇదిగో తండ్రి వాటంతటి నాయన ప్రభువా యేసయ్యా తండ్రి వాడు మేడి పండులాగా మెరిసిపోతున్నాడేమో, కానీ ప్రభువా వాడి పొట్ట అంతా కూడా పురుగులే తండ్రి, ఈ అబద్ధములే తండ్రి నాయన. అవన్నీ విప్పి మాకు చూపిస్తున్నారు ప్రభువా, వాడిని బట్ట బయలు చేస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి శత్రువు ఎవరో చూపించిన వాడవు, దానికి కావలసిన ఆయుధములు ఏవో చూపించిన వాడవు నాయన, వాటిని ధరింప చేయి వాడవు నీవే. నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా యేసయ్యా, ఆజ్ఞలని తండ్రి నాయన ఒక పవర్ని ప్రభువా యేసయ్య ధరించుకోమని తండ్రి నాయన అయ్యా ఏదేను తోటలో నుండి ప్రభువా మా యొక్క ఆదిమ పితరుల దగ్గర నుంచి మీరు చెప్పుచున్న ఒకటే మాట తండ్రి, నేను చెప్పునది చెయ్యమని తండ్రి నాయన. ఆ మాట మీరవద్దవని, ఆ మాటను దాటవద్దని మీరు పలుకుతున్నారు ప్రభువా యేసయ్యా. మీకు స్తోత్రములయ్యా. నేటి వరకును మా పిల్లలకు కూడా మీరు చెప్పుచున్న మాట ఒక్కటే తండ్రి నాయన, ఏ ఒక్క ఆజ్ఞయ విడివద్దని ప్రభువా యేసయ్యా. అదిగో తండ్రి ఆజ్ఞ వెంబడి ఉన్న అనేకమైన తండ్రి నాయన యేసయ్య పవర్ బ్యాంక్ తండ్రి నాయన యేసయ్య మీరు దాచిపెట్టి ఉన్నారు ప్రభు. ఇదిగో ఆజ్ఞను అతిక్రమించమని చెప్పుచున్న వాడి యొక్క తంత్రములన్నీ ఈ దినమునే తండ్రి నాయన కొట్టివేయబడింది తండ్రి. నీకు స్తోత్రములు రాజా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ప్రభువా యేసయ్య ఆజ్ఞల వెంబడి నడిచే ఒక సపరేటెడ్ జనరేషన్గా మమ్మల్ని అందరినీ నిలబెట్టినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మా శ్రమలు అయ్యా, మా యొక్క అనారోగ్యము, మా యొక్క ఆర్థిక సమస్యలు సమస్తమును తండ్రి నాయన ఆజ్ఞల ముందు ఓడిపోవును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవన్నీ ఆజ్ఞల ముందు తల వంచునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, మమ్మల్ని బలపరచు వాడవు నీవేనా తండ్రి. ఎప్పుడైతే ఏ విషయంలో అయినా మేము బలహీనులముగా ఉన్నామా తండ్రి, ఆ క్షణమే తండ్రి నాయన యేసయ్య బలహీన పడిపోయి కుంగిపోయే వారముగా కాకుండా నిన్ను ఆశ్రయించు వారముగా తండ్రి, బలహీన సమయంలో మమ్మల్ని బలపరచువాడు దేవుడే తండ్రి ఆయన ఉన్నాడని ప్రభు నిన్ను ఆశ్రయించు వారముగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు చెప్పుచున్న ఆ గూఢమైన సంగతులు ఆజ్ఞ వెంబడి నడిచే తండ్రి నాయన ఆ గొప్ప మర్మములు తండ్రి ఎరుగుటకు నాయన యేసయ్య మా చెవులు, మా కన్నులు, మా హృదయము, మా నోరు సమస్తము మీకు అప్పచెప్పుటకు నాయన ప్రభువా మీరు మాకు కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. బలహీన సమయంలో తండ్రి నిన్ను ఆశ్రయించే కృపను మాకు దయచేయండి తండ్రి. ఎందుకంటే బలపరచడి వాడవు నీవు తప్ప మరొక దేవుడు లేదు నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఆనాడైతే ప్రభువా యేసయ్య గొప్ప జనమని చూసి తండ్రి నాయన అయ్యా తండ్రి బాలాకు ఎలాగైతే తండ్రి నాయన అయ్యా బెదిరిపోయాడో, అయ్యా ఐగుప్తుని విడిచిన వారిని చూసి నాయన ప్రభు అపవాది ఓడిపోయిన తంత్రం మీరు అక్కడ అయ్యా ఓడిపోయిన తండ్రి నాయన ఆ స్థితిని మాకు చూపించినారు ప్రభు. అలాగే మేమందరము తండ్రి ప్రతి ఒక్క మా జీవితంలోని ప్రతి ఐగుప్తు నుంచి మాకు పూర్తిగా విడుదల దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రము తండ్రి. అలాగ మేము దీవించండి ప్రభువా యేసయ్యా. మా ముందు ప్రతి శత్రువు ఓడిపోవును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి వెయ్యింతల శక్తి మేము అందరము పొందుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి యేసయ్య. అట్టి కృప, అట్టి శక్తి, అట్టి బలము మాకు అందరికీ అనుగ్రహించి మా ముందున ప్రయాణమంతయు ఆజ్ఞల ప్రయాణముగా తండ్రి నాయన యేసయ్య మీరు సిద్ధపరిచినందుకు ఆజ్ఞల వెంబడి నడిచే నీ గొర్రెలుగా తండ్రి నాయన నీవు చెప్పినదంతయు చేసడి గొర్రెలుగా తండ్రి నాయన నీ యందు నూతన బలము, నూతన శక్తి పొందుకునే నీ బిడ్డలుగా తండ్రి దీవించి ఆశీర్వదించి మమ్మల్ని బలపరచమని మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ నాయన యేసయ్య
ఏసయ్య మీ నామకే మహిమ తెచ్చులాగిన మా క్రియ మా కార్యములు ఉండలాగిన దీవించమని ఏసయ్య నామన ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం తెలుసా? శత్రువుల క్యాంప్లో ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయో చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? చూస్తున్నాం. ఐగుప్తులో శత్రువు ఎవరండి? ఫరో. నైల్ నదిలో ఉన్న పెద్ద ముసలి, బయటగా కనిపిస్తున్న ఫరో. అర్థమవుతుందా? ఈ మాట మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎలా అంటే, నీకు ఫిజికల్గా కనిపిస్తున్న ఒక రాజు ఉంటాడు, కింగ్. వింటున్నారా? ఈ కింగ్ని నడిపించడానికి ఆ దేశాధిపతి శక్తి కూడా ఉంటుంది. వినాలా? జాగ్రత్త వినండి. ఫరో ఐగుప్తులో, ఈజిప్ట్లో కింగ్ ఎవరండి? ఫరో. అంతేనా? కింగ్ ఎవరు? ఫరో. ఈ ఫరోకి బలం నింపి ఆ 120 పవర్ ఇచ్చేది ఎవరో తెలుసా? నైలు నదిలో ఉన్న పెద్ద మొసలి. ఏంటి? లెవియాథన్. అర్థమైందా? ఇలా ఎవ్రీ ఏరియాలో ఫిజికల్గా కనిపిస్తున్న పవర్ వేరు, వాళ్ళని నడిపిస్తున్న పవర్ వేరు. లోకంలో ఈ మాట చెప్తారు చూసారా, దెర్ ఈజ్ అ ఉమెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అని. అవునా? ఒక్కొక్క మనిషికి సక్సెస్ అవడానికి ఎవరు ఉంటారట వెనకదలా? ఎవరో ఒక ఉమెన్ ఉంటుందని చెప్తారు. అవునా? అలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతే, ఏం లేదు, అంటే బాగా అర్థమవుతుందని. ఈ దేశాధిపతి శక్తులు ఎలా పనిచేస్తాయంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారిని ఆపరేట్ చేస్తాయి. వీరికి ఉన్న తేడా ఒకటి ఉంటుంది. అదేంటంటే, ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళే ఉంటారు, వీళ్ళు మాత్రం మారుతూ ఉంటారు. అర్థమైందా? అంటే ఫరో తర్వాత ఫరో 1, ఫరో 2, ఫరో 3 ఇలా మారుతూ ఉంటారు. బట్ వీళ్ళని నడిపిస్తూ ఆపరేట్ చేస్తున్న శక్తి మాత్రం నైల్ నదిలోని ఉంచి పనిచేస్తున్న పెద్ద మొసలి. ఎవరండి? పెద్ద మొసలి, లెవియాథన్. అర్థమైందా? సో ఇది కనిపించని శక్తి, ఇది కనిపించే మనిషి. ఈ మనిషిని టోటల్గా ఆపరేట్ చేస్తున్నది ఈ శక్తి. సో దేవుని ప్రజలు రాగానే ఫరో కంటే ముందు లెవియాథన్ గుర్తుపడతాడు. తరతరాల నుంచి శత్రువు కదా. ఎలా గుర్తుపడతారంటే, వీళ్ళ పవర్ ఎంత? 120. 120 కంటే ఎక్కువ పవర్, హై వోల్టేజ్ వస్తున్నప్పుడు వీళ్ళు గుర్తుపడతారా పట్రా? అది దేవుని ఆజ్ఞలతో నడిపించబడుతున్న సమయం. నువ్వు ఆ ఆజ్ఞల్లో నిలిచి ఉన్నంత వరకు నీ స్పీడ్ ఎలా ఉంటుందంటే 1000. ఒక మాట వినండి, నేను వినండి, నేను 10 స్పీడ్తోనే పరిగెట్టగలను. చెప్పండి ఎంత? నేను ఎంత ఫాస్ట్గా పరిగెట్టినా 10 స్పీడ్తో పరిగెట్టగలను. కానీ నేను ఒక వాహనం ఎక్కా, ఆ వాహనం యొక్క స్పీడ్ 1000. అర్థమైందా? ఇప్పుడు నేను ఎక్కి అందులో కూర్చున్నా అనుకోండి, ఇప్పుడు నా స్పీడ్ ఎంత? హల్లెలూయా. ఎగ్జాక్ట్గా అలాగనే మనం 10 స్పీడ్తోనే వెళ్ళగలం. బట్ ఈ ఆజ్ఞ మార్గం అనే ఈ ఆజ్ఞ రాగానే అదొక వెహికల్, నిన్నది ఎక్కించుకుని కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడు నీ పవర్ 1000గా మారిపోతుంది. మునిపెన్నడు లేని రీతిగా నువ్వు పరుగులు పెడతావు. అయితే ఆ శక్తిని గుర్తుపట్టేది నువ్వు కాదు, నీకంటే తక్కువ పవర్ అయినా. ఈ పవర్ వస్తే దీని పవర్ ఫట్. అందుకనే ఈ పవర్ రాకుండా ఇది హై వోల్టేజ్ని గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన ఇంటిలోనికి పెట్టిన పవర్, కొంచెం పవర్ ఉంటుంది, ఎంతో కొంత వాట్స్. అవునా? ఇప్పుడు హై వోల్టేజ్ వచ్చిందనుకోండి, ఇదేమవుతుంది? ఫీజు కొట్టేస్తుంది. ఎగ్జాక్ట్గా అలాగనే 1000 పవర్ వచ్చిందనుకోండి, ఈ ఫీజు ఏమవుతుందంటే కొట్టేస్తుంది అనమాట.
అర్థమైనా? ఈ పవర్ ఏమవుతుందంటే ఈ పవర్ వీళ్ళల్లోకి ప్రవహించి ఈ పవర్ ద్వారా వీళ్ళు దేన్ని ఆపరేట్ చేయలేరు. వీళ్ళ సింహాసనం కోల్పోతారు. అపవాదికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మహోన్నతునితో సమానంగా చేసుకుందును, నక్షత్రములందరినీ ఏలుదును. ఇదే వాడి ఆశ. అందుకే పైనుంచి కింద పడ్డాడు. ఇప్పుడు వాడి ప్రయత్నం ఏంటో తెలుసా? మరలా నక్షత్రములుగా చేయబడిపోతున్న వారిని ఏలాలని ఇక్కడనే వాడు గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఎవరో నీకు తెలీదు. నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ హై వోల్టేజ్తో నువ్వు వస్తుంటావు. అందుకనే నిన్ను గుర్తుపడతాడు. ఎందుకండి మోషేని చంపడానికి అంతమంది పిల్లల్ని చంపాలి? ఆ హై వోల్టేజ్ని గుర్తుపట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దేవుని మార్గంలో నడుస్తావని వాడు ముందే గుర్తుపడతాడు. అందుకే నేను అణిచివేయాలని ప్రయత్నం చేస్తాడు. ఫరో దగ్గర ఉన్న తంత్రం, వాడుకున్న ప్రాబ్లం, వీళ్ళు మాకంటే బలమైన జనం. అవునా? వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు అసూయ వచ్చింది నాన్న? మాకంటే వీరు విస్తారముగా ఉన్నారు, మాకంటే వీరు బలము కలిగి ఉన్నారు. అంటే మా 120 దగ్గర వీళ్ళు ఎక్స్ట్రా పవర్తో కనబడుతున్నారు. కమాన్, అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకు నీ చుట్టూ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి? ఎందుకు నీకు అధికారుల దగ్గర నుంచి ఫేవర్ దొరకకుండా ఒకసారి నువ్వు ఏం చెయ్యవు, కానీ వారి దగ్గర నుంచి నీకు నెగిటివ్ ఎనర్జీయే ఎందుకు వస్తూ ఉంటుంది? ఎందుకు నీకు నెగిటివ్ ఇంపాక్టే నీ చుట్టూ కనిపిస్తూ ఉంటుంది? దో యు ఆర్ వెరీ గుడ్ టువర్డ్స్ దెమ్. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు నడిపించబడుతున్న పవర్ నువ్వెవరో గుర్తుపట్టారు కనుక నిన్ను ఎలాగైనా నువ్వెవరో నీకు తెలియక ముందే నిన్ను అంతం చేయాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? యేసయ్య రేంజ్ చూడండి. శిశువుగా ఉన్నప్పుడు హేరోదు చంపుతాడన్నప్పుడు దేవుడు దాచిపెట్టారు. పెద్ద అయినాక దాచిపెట్టారా? ఆ హేరోదు ఏమైనా వార్నింగ్స్ పంపిస్తే అసలు ఏమైనా పట్టించుకున్నారా? ప్రభు ఏం చెప్పారు? ఈరోజు ఇక్కడే ఉంటా, వెళ్ళి చెప్పండి. రేపు కూడా ఇక్కడే ఉంటా, వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. ఏంటి ఆ రేంజ్ ఏంటి? ఎందుకు అలా చెప్తున్నారు? ఒకప్పుడు దాక్కున్న యేసయ్య ఇప్పుడు ఎందుకు దాక్కోట్లా? హల్లెలూయా. పవర్ రేంజ్ పెరిగింది, పవర్ఫుల్గా తయారయ్యారు, పవర్ ప్యాక్ట్గా తయారయ్యారు. ఇప్పుడు గనక వచ్చి టచ్ చేస్తే ఆ హేరోదికే ప్రాబ్లం. అర్థమైందా? కానీ శిశువుగా ఉన్నప్పుడు పరిస్థితి అది కాదు. నిన్ను ఎప్పటి వరకు అణిచివేయాలని ప్రయత్నం చేస్తారంటే నువ్వు శిశువుగా ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు బలము కలిగి నీ అంతట నువ్వు ఆజ్ఞల్లో నడవగలిగిన స్టాండర్డ్కి వచ్చిన తర్వాత నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈజిప్ట్లో నుంచి బిడ్డలు బయటకు వచ్చారు, అప్పుడు వాళ్ళు శిశువుల్లాగా ఉన్నారు. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఆజ్ఞ ఇవ్వబడింది, ఇప్పుడు వాళ్ళే కాపాడుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఇప్పుడు శత్రువుకు వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇప్పుడు బాలాకు దేంతో డిస్టర్బ్ అవుతున్నాడో చూడండి. వానికి ఉన్న ప్రాబ్లం ఒక్కటే, ఇదే ఏరియాలో ఉంది చూడండి. కాబట్టి 6వ వచనం కాదు 5వ వచనం చూడండి. ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చెను. అంటే ఏంటి తెలుసా? ఇదిగో ఇక్కడ చూడండి, లెవియాతన్ని తప్పించుకొని వచ్చారు. హల్లెలూయా. మీకు అర్థమైందా? అక్కడే ఫినిష్ చేయాలనుకున్న లెవియాతన్ని తప్పించుకొని వచ్చారు. ఎవరి ఆధ్వర్యంలో? మోషే ఆధ్వర్యంలో. వార్ఫేర్ని ఇంకొక రేంజ్లో చూపిస్తున్నారు ప్రభు. మీకు కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందా? చూడండి, ప్లీజ్ చూడండి. ఒక్క మోషే బయటికి రావడానికి గుర్తుపట్టిన ఆ పవర్ ప్యాకేజ్ని గుర్తుపట్టిన నైల్లో ఉన్న ఆ ముసలి ఫరో ద్వారా ఇచ్చిన ఆజ్ఞ పిల్లలు పుట్టిన వెంటనే వేసేయమని. అర్థం ఏంటి? శిశువుగా ఉన్నప్పుడే వేసే. హలో, శిశువుగా ఉన్నప్పుడు నిన్ను దాచి పెంచారు దేవుడు. శిశువుగా ఉన్నప్పుడు దాచి పెంచారు, నిన్ను దాచి పెంచుతున్నారు. శిశువుగా ఉన్నప్పుడు దాచారు.
హల్లెలూయా. అప్పుడే శత్రు గుర్తుపడతారు నిన్ను. దాన్ని దాటి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ స్టెప్కి వచ్చావు. అదే కెమోష్. కెమోష్తో నువ్వు చేతులు కలపడానికి కాదు, అది నీకు విరోధం. హలో, అర్థమవుతుందా? చెప్పండి, కెమోష్తో నేను చేతులు కలపనని. అది నీకు విరోధమైనది. ఫరోతో చేతులు కలిపింటే బాగుంటుందా? నువ్వు ఇండైరెక్ట్గా ఎవరితో చేతులు కలిపినట్టు? 120ని ఆశ్రయించినట్టు. అర్థమైందా? ఇప్పుడు అగైన్ నీకు 120, నీ ప్రయాణంలో 120 ఎవరిప్పుడు? కెమోష్. ఇక్కడ ఐగుప్తు జనాంగం, ఇక్కడ మోయాబు జనాంగం. ఎవరండి? మోయాబు ప్లస్ కనపడని అమ్మోనైట్ జనాంగం. నీ శత్రువు ఎవరో ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, నువ్వు ఆ ప్రయాణం దాకా వచ్చేసావని నిన్ను మొదటిగా గుర్తుపట్టేది వారే. ఇశ్రాయేలీలు వెళ్ళి బాలాక్ని ఏమైనా డిస్టర్బ్ చేశారా? చెప్పండి, ఏం లేదు. వాళ్ళను చూసినప్పుడే గుర్తుపట్టేస్తున్నాడు. ఏంటి తెలుసా? సర్వభూతలమును కప్పిన ఒక జనం. ఇది దేవుని జనం. వీరు ఐగుప్తు తప్పించుకొని అక్కడి నుంచి వచ్చేసారని అర్థం. మీకు అర్థమైందా? ఇప్పుడు మనకి ఇన్స్పెక్షన్ ఉందనుకోండి, అడుగడుగున ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చారు, మనం ఒక అప్డేట్ వస్తూ ఉంటుంది మనకి. అవునా? విజయవాడ దాటారంట, గుంటూరు దాటేశారంట, నెక్స్ట్ మన స్టాప్ ఏనంట. ఎలా ఉంటుంది? ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా? ఎగ్జాక్ట్గా అలాగనే ఈ జనాంగాన్ని గుర్తుపడుతూ ఉంటారు. వీరెప్పుడూ కనెక్షన్లో ఉంటారు నానా. ఫిజికల్గా మనకు కనబడట్లేదు, ఇవన్నీ వెనక జరుగుతున్న విషయాలు. వీళ్ళు ఐగుప్తుని దాటి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? ఐగుప్తులో వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళు బలం కలిగి ఉంటారు, వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. నువ్వు జ్వరం వస్తుందని ఎలా గుర్తుపడతావు? ఒళ్ళు వేడిగా అవుతూ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, కళ్ళు మంటలు వస్తూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తే నీకేంటి నెక్స్ట్ ఏమొస్తుందని? జ్వరం వస్తుందని. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇలా మనం ఒక్కొక్కటి గుర్తుపడతాం కదా. ఆకాశం ఎర్రగా మారుతుంది అనుకోండి, మేఘాలు నల్లగా వస్తున్నాయి అనుకోండి, నెక్స్ట్ ఏమొస్తుంది? గుర్తుపడుతున్నావా? ఎగ్జాక్ట్గా అలాగనే ఒక జనం గనక సర్వభూతలమును కప్పేంత విస్తారమైన బలము కలిగిన జనాంగం ఇలా దాటుతుంటే వారు సపరేటెడ్ నేషన్ అని అర్థం. హల్లెలూయా. నాన్న, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సూచనలు ఉంటాయి, వాటిని బట్టే వారు గుర్తుపడతారు. అంతెందుకు, బాప్తిస్మ ఇచ్చిన యోహాను గురించి మనం మాట్లాడుకున్నాం కదా. బాప్తిస్మ ఇచ్చిన యోహానికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమని తెలుసా? నువ్వు ఎవరి మీదైతే పరలోకం నుండి పావురం రూపంలో ఆత్మ దిగుట చూస్తావో అతనే ఆ రక్షకుడు అని ఇన్ఫర్మేషన్ తనకుంది. అందుకే తను బాప్తిస్మం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. బాప్తిస్మం ఇచ్చిన ప్రతిసారి ఎదురు చూస్తూ ఉండేవాడు. ఎవరి మీదన్నా పడుతుందా? ఆకాశం తట్టు చూస్తూ ఉండేవాడు, ఎవరి మీద నుంచి అన్న పడుతుందా? హల్లెలూయా. యేసు ప్రభుని చూడగానే, తను బయటికి రాగానే అలా దిగి వస్తే కన్ఫర్మేషన్. ఆ కన్ఫర్మేషన్ ఒక్కటే ప్రభు తనకి ఇచ్చారు. దాని తర్వాత తనకు ఒక డౌట్ వచ్చింది, నువ్వేనా అన్నప్పుడు ప్రభు చెప్పారు, ఇంకా సందేహం, ఇంకా ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా మనం మళ్ళీ 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 డౌట్ పడితే దేవుడు అలాగే ఫీల్ అవుతారు నాన్న. డౌట్ పడద్దని కాదు, ఎన్నిసార్లు కన్ఫర్మేషన్ కావాలి? అరే, నీకంటే ఫాస్ట్గా వాళ్ళు గ్రహిస్తున్నారు నాన్న నిన్ను, నువ్వెందుకు గ్రహించట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యువర్ గాడ్, దెన్ నో యువర్ సెల్ఫ్. చెప్పండి అన్నమాట పక్క వారితో. చెప్పాలి, చేతులు కలిపి చెప్పాలా? నో యువర్ గాడ్, నో యువర్ సెల్ఫ్. హల్లెలూయా. కమ్ ఆన్, పవర్ని మీరు ఫీల్ అవ్వండి.
అది కొంచెం తగ్గించండి 25కి. హల్లెలూయా. అర్థమవుతుందా? సో మోయాబీయులు గుర్తుపట్టినది, వాళ్ళకి సైన్ ఏంటంటే భూతలమును కప్పేసే అంత జనాంగాన్ని చూస్తే వీళ్ళు ఏ పవర్ అంటే కెమోష్ని ఎదిరించగలిగిన పవర్ఫుల్ జనాంగం. ఈ 120 పవర్ 1000 పవర్ని గుర్తుపడుతుంది. చెప్పండి అన్నమాట. ఆ హై వోల్టేజ్ రాగానే వీళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి. హల్లెలూయా. చెప్తారా అన్నమాట? అది అది నీ పవర్. పక్క వెళ్తే చెప్పండి, నీ పవర్ అదేండి. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటి తెలుసా? అసలు ఈ ఇశ్రాయేలీల జనాంగానికి ఈ వెనకత్తలు జరుగుతుంది ఏమన్నా తెలుసా? మనకు కూడా అంతే. హల్లెలూయా. దేవుడు ముందు, ఆయన చెప్పిన ఆజ్ఞ మన ముందు. హల్లెలూయా. అది మాత్రం పట్టుకొని వెళ్ళిపో. మా పిన్ని ఒక పాట రాశారు, వాగ్దానమిచ్చిన వాడు నమ్మదగిన వాడు అని. హల్లెలూయా. అంటే ఏంటి? వాగ్దానం అక్కడ వెయిటింగ్, నిన్ను నడిపించేది ఆజ్ఞ. హల్లెలూయా. ఈ రెండు ఎప్పుడు కనెక్షన్లో ఉంటాయి. మనం దీంతో కనెక్షన్లో ఉంటే చేరిపోతాం. వాగ్దానానికి నిన్ను చేర్చేది ఏది? ఆజ్ఞ. చెప్తావా ఆజ్ఞ అని? ఆజ్ఞ. అర్థమైందా? ఇప్పుడు నీకు అపవాదితో డిస్కషన్ పెట్టావనుకో, ఆ ఆజ్ఞ నీకు లైట్గా కనిపిస్తుంది. నో, ఆ ఆజ్ఞ నీకు అమోఘంగా కనపడాలి, గొప్పగా కనపడాలి, బలంగా కనపడాలి. అది తప్ప ఇంకేం కనపడకూడదు. హల్లెలూయా. ఈ బాలక్కి వచ్చిన ప్రాబ్లం అదే. వీళ్ళు తప్ప ఎవరు కనబట్లా. హల్లెలూయా. అర్థమైందా? సో నిన్ను కెమోష్ ఎలా గుర్తుపడతాడంటే, నువ్వు వాళ్ళని కప్పేస్తావు. రాత్రి నీ గురించే ఆలోచన, పగలు నీ గురించే ఆలోచన, సాయంత్రం స్నాక్ టైంలో కూడా నువ్వే కనిపిస్తావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు గుర్తుపట్టు, ఈ పవర్, ఈ 120 పవర్ ఏ డైట్ ఇది? మిస్టర్ కెమోష్. ఎవరు? అరే ఓకే, ఒత్తొత్తికి అర్థమైందా? సో నీ మార్గం నీకు గొప్పగా కనబడాలి ఫస్ట్. అరే ఓడిపోతానన్నోడే ఇంత పవర్ఫుల్గా కదులుతుంటే గెలుస్తామన్న వాళ్ళు మనం ఎలా ఉండాలండి? ఎంతో కాన్ఫిడెన్స్తో కదలాలండి. చెప్పండి, అక్కర్లేదు. 1000 భయపడాలా, 120 భయపడాలా? చెప్పండి. 1000గా మారేంత వరకు దాగి ఉండు. బట్ వన్స్ యువర్ 1000, నిన్నెవరు ఆపలేరు. దీపస్తంభమును తయారు చేసి దీపమును వెలిగించిన తర్వాత ఎక్కడ పెట్టరు? పెట్టలేరు. హల్లెలూయా. అర్థమైందా? సో నువ్వు రెడీ అయ్యేంత వరకే. నువ్వు రెడీ అయిన తర్వాత ఆయన పవర్ని ఈ భూమి రుచి చూసే సమయం అది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహిస్తున్నారా? ఇంతకాలం నిన్ను తక్కువ అంచనా వేసాను. నా సమస్యలు ఈ 120 పవర్ని నేను హైగా చూశాను. చీ అని చెప్పండి. వెరీ గుడ్. ఎలా? అదే. ఇప్పుడు 1000 పవర్ని గ్రేట్గా కనపడాలా? నీ సమస్యల ముందు నీకు ఎన్నిసార్లు దేవుడు చులకనగా కనబడ్డాడు? నీ సమస్య బిగ్గుగా నీకు ఎన్నిసార్లు కనిపించింది? నీకు తెలుసా సమస్యకు నువ్వు ఆల్రెడీ బిగ్గుగా కనిపిస్తున్నావు అని?
అరే అదే ప్రాబ్లం అండి. చూడండి, ఆ, బేయోరు బేయోరు కుమారుడైన బిలాము దగ్గరికి ఎందుకు పంపించాడట? ఒక జనం ఐగుప్తు నుండి వచ్చెను. 5వ వచనం, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. అయ్యా నీకేంటయ్యా ప్రాబ్లం? నీకు అర్థమైందా? నువ్వు నీ ప్రయాణంలో వెళ్తున్నావు అంతే. డిస్టర్బ్ అవ్వాల్సిన వాళ్ళు అవుతారు. అవని చెప్పండి, అవని అని, అవని అని చెప్పండి. అయ్యాడా? ఇప్పుడు బలం పొందుకోవడానికి సోదె సొమ్ముతో సోదిగాడు దగ్గరికి పంపించారు. ఎవరా సోదిగాడు? అది ఎవరు? బిలాం. చెప్పండి, ఎవరు? ఇలాంటి బిలాములు సంఘమును పాడు చేయడానికి రెడీగా ఉంటారు. అది అందుకే చూడండి, ప్రకటన గ్రంథంలో సంఘముల గురించి మాట్లాడుతున్న ఏరియాలో కూడా బిలాం వచ్చేసాడు. బిలాం ఇక్కడ చచ్చిపోలేదా? మరి అక్కడికి ఎలా వచ్చాడు అంటే వాని మిషన్ ఇంకా అయిపోలేదు. ఇక్కడ స్టార్ట్ చేసిన వర్క్ అయిపోలేదు. అర్థమైందా? ఇప్పుడు నో యువర్ సెల్ఫ్, ఐడెంటిఫై. ఇక్కడ వీళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇవన్నీ ఎందుకండి రాశారు? మన ప్రయాణంలో మనం ఐడెంటిఫై చేయాలని. విని విడిచిపెట్టడానికి కాదు. ఇది ఒక హిస్టరీ కాదు. ఇది ఒక పవర్ఫుల్ ప్రయాణం. చెప్పండి, ఇది ఒక పవర్ ఫీల్డ్ ప్రయాణం అని. ఆమేన్. 1000 అని చెప్పండి. ఒక్కడు 1000 మందితో, ఇద్దరైతే ఇదేంటి అసలు ఏంటిది లెక్క? 2 ఇప్పుడు ఇద్దరైనప్పుడు అదేమవ్వాలి? 2000 అవ్వాలి కాదట, 10,000 అట. అంటే అక్కడ ఒక్కొక్కరు యాడ్ అవుతుంటే వీడికి ఫీజులు ఇంకా. నేను చెప్పిన ఒక మాట, ఫీజు ఎలా వేస్తారు తెలుసా? మళ్ళీ ఇంకో చిన్న వైర్ పట్టుకుని వస్తారు. నేనేమన్నా తెలుసా? నీతో రెండో వ్యక్తి ఇక్కడ తగులుతున్నప్పుడే, కలుస్తున్నప్పుడే ఆ చిన్న ముక్కకు కూడా అక్కడే ఫీజులు ఎగిరిపోతాయి. అది మీకు అర్థమైందా? కమాన్. ఆజ్ఞలు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైందా? అరే ఆయనకి ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు చాలమ్మా. 2-3 కలిసి ఆయన నామంలో కూడితే చాలట, ఆయన వచ్చేస్తారట. ఆయన వస్తే ఏమవుతుంది తెలుసా? హల్లెలూయా. అరే నీ దగ్గర 100 మంది ఉండి, పోనీ 10,000 మంది ఉండి ఏకముగా కూడి ప్రార్థించకపోతే అక్కడ దేవుడు ఉండరు. ఇద్దరే ఉండని ఏక మనస్సుతో ప్రార్థిస్తే అక్కడ పవర్ జనరేట్ అవుతుంది. హల్లెలూయా. అపవాది దుర్గములు కూలిపోయే సమయం అది. ఆయన వస్తే చాలు, పని అయిపోద్ది. వచ్చే ఏమైనా డిస్కషన్ పెట్టాలి, 1000 వాట్స్ వచ్చి ఏమక్కర్లే, అది ఇలా పాస్ అయితే చాలు, ఫీజు ఫట్. వీడి ప్రాబ్లం అది ఏంటి? ఇక్కడ మనకి క్లియర్గా ప్రభు చెప్తున్నది, ఆ సోదె వాళ్ళతో మీకు సంబంధం లేదు. కీప్ సపరేషన్. చెప్పండి, కీప్ సపరేషన్. ఇంకొన్ని విషయాలు చూద్దాం. చూద్దామా? రండి వెళ్దాం. 6వ వచనం, వీడికి ఉన్న ఆశ చూడండి. వారు నాకంటే బలవంతులు. ఇదేమని ప్రాబ్లం? ఫరోకి వచ్చిన ప్రాబ్లం, వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం అదే. అంటే వీళ్ళంతా ఒకటే జాతి. అర్థమైందా? ఒక మాట చెప్పనా? బబులోను దేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. అంటే దాని ఆరిజిన్ ఎక్కడ? అర్థమైందా?
దాని ఆరిజిన్ ఎక్కడ? చెప్పండి అమ్మా. అప్పుడు పవర్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హల్లెలూయా. అర్థమైందా? నువ్వు గుర్తుపట్టినా పట్టకపోయినా నిన్ను ఆల్రెడీ గుర్తుపట్టాడు అపవాది. చిచ్చి వాడి పేరు కూడా ఎత్తద్దు అసలు. 120 కూడా 120. అర్థమైందా? నువ్వు ఆ 120ని ఆశ్రయించుకు, దాన్ని వెరీ లిటిల్గా చూడు. ఇప్పుడు చూడండి, వాడు ఏమంటున్నాడు? వారు నాకంటే బలవంతులు. బలాబలాలు మనకి తెలియదు, వాడికి తెలుసు. అర్థమైందా? నువ్వు ఎవరి సంబంధం వానికి తెలుసు. నువ్వు ఎంత దాచుకున్నా దాగుతుందా? చెప్పండి. నువ్వు సెంట్ ఇంత కాన్సన్ట్రేటెడ్గా పెట్టి ఎంత బుడ్డిలో దాచుకున్నా దేవుడు ఒక సమయం వస్తుంది పగలగొడతారు, ఆ సువాసన మొత్తం వ్యాపించడానికి. హల్లెలూయా. అర్థమైందా? పవర్తో ఫిల్ అవుతున్నారు. ఎందుకు తెలుసా? పగిలే టైం ఒకటి వస్తుంది. ఎందుకు తెలుసా? వ్యాపించడానికి. హల్లెలూయా. కమాన్. వాళ్ళు అంటున్నారు వారు నాకంటే బలవంతులు. ఇక చూడండి, వారిని హతము చేయుటకు నేను బలము నొందెదనేమో. ప్రిడిక్షన్ మాత్రమే. అంటే నా బలంతో నేను వాళ్ళని ఏం చేయలేనన్న క్లారిటీ వాడికి ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? డిస్కషన్ పెడుతున్నాడు. సోదె సొమ్ము పట్టుకొని పెద్దలందరినీ పంపిస్తున్నాడు, రాయబారుల్ని. వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం, బాగుంటుంది. కమ్. ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. నీకు 120 పవర్ ఎలాంటిదో నీకు తెలుసు అన్నమాట. అర్థమైందా? వీళ్ళకున్న పవర్ ఏంటి? సోదే. వీళ్ళ ఫీలింగ్ ఏంటి? వీళ్ళంటే అయిపోద్ది. వీళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇటు శపించేస్తే అక్కడ శాపం స్ప్రెడ్ అయిపోతుంది అనుకుంటున్నాడు. ఇంకా చూపిస్తా నేను. ఇంకా చూడండి, కాబట్టి 7వ వచనం, మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామునద్దుకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఏమంటున్నాడో చూడండి. ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. ఎవరు? సోదే, మిస్టర్ సోదే. చెప్పండి. మిస్టర్ సోదే ఏమి అడ్వైజ్ ఇస్తున్నాడు? ఈ రాత్రి ఇక్కడే ఉండండి. అమ్మ వినండి, ఈ రాత్రి ఏంటి? ఇక్కడే ఉండండి. రాత్రికాల సమయం మన దీపములు ఎందుకు వెలుగుతూ ఉండాలి? మన ప్రార్థనలు ఎందుకు అలా ప్రార్థిస్తూ ఉన్న అనుభవంలో ఉండాలి? ఎందుకు దేవునితో ఉన్న అనుభవంలో ఉండాలి అంటే, ఈ రాత్రి కాల సమయం అని చెప్తున్న ఈ చీకటి ఏరియాలో చీకటి శక్తులన్నీ కూడా పనిచేస్తున్న టైం. చీకటి బలంగా పనిచేయగలిగిన సమయం ఎంత? 27 పెట్టండి. రైటా? వినండి. అందుకే ఏం చెప్తున్నారు? ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. అంటే అనిపించవచ్చు, ఇదేంటి మరి యెహోవా ఎలా మాట్లాడుతున్నారు? అమ్మా, దేవదూతలందరూ వెళ్ళే టైంలో అపవాది ఎలా వెళ్ళాడండి? అపవాది కూడా వెళ్ళాడా లేదా? వానికి ఎంట్రీ ఉండనా లేదా? వానికి ఎంట్రీ ఉన్నంత వరకు వీళ్ళు కూడా వెళ్ళి డిస్కషన్స్ పెడతారు. అర్థమవుతుందా? సౌలు దగ్గరికి దురాత్మ వచ్చిన ఏరియా ఎక్కడి నుంచి వచ్చిందా? అంటే ఏంటి అర్థం? అక్కడ ఉంటాయని కాదు, అక్కడ పర్మిషన్ తీసుకుని వచ్చిందని. అర్థమవుతుందా? పవర్లో వాళ్ళు ఉన్నంత వరకు వాని దూతలకి
వాని యొక్క ఈ కెమోషిక్ కానీ బయల్జెబూబ్ కానీ ఇటువంటి చాలా పేర్లు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇంకా స్థలం లేకుండా దేవుడు చేయబోతున్న కాలం కొరకే దేవుడు ఎదురు చూస్తున్నారు. అదే టైం ఆయన చెప్పారు, నీ శత్రువు నీ పాదములకి ఏం చేస్తా అన్నారు, ఉంచేంత వరకు నా కుడి పక్కన కూర్చో. ఆయన కుడి పక్కన ఎలా కూర్చున్నారో మనం చూసాం. ఇంకా వెయిటింగ్ ప్రవచనం ఏంటి, పాదానికి పీఠంగా రావడం. హల్లెలూయా. అప్పటి వరకు వీనికి ఎంట్రీ ఉంటుంది. అర్థమైందా? సో అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు బిలాము నద్దకు వచ్చి, నేనేమంటున్నా తెలుసా, నీ శత్రువు మాట్లాడుకొని దేవుడు హ్యాండిల్ చేస్తారు. ఆమేన్. నీ పక్షాన నా పక్షాన మాట్లాడడానికి ఎవరు లేరేమో, దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. ఆమేనని చెప్పరే. 1000 పవర్ వచ్చి 120 దగ్గర నుంచి ఉంటే ఎవరు గడగడం వనకాల? హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతుంది. చూడండి, నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడగగా అబద్ధం చెప్పట్లేదు. ఇప్పుడు బిలాము యథార్థంగా ఒప్పుకుంటున్నాడు ఆ మనుషులు ఎవరో. చూడండి, దేవునికి తెలీదా అండి ఆ మనుషులు ఎవరో? ఎందుకు అడుగుతున్నారు? నేను ఒక మాట చెప్పనా, ఈ యథార్థత అవ్వకి ఆదాంకి ఉండింటే ఎంత బాగుండు. యెహోవా దేవుడు అడిగారా లేదా, నేను వద్దన్న చెప్పిన పండును తిన్నావా అంటే, అవును ప్రభువా తిన్నాను క్షమించంటే ఎంత బాగుండేదో. యథార్థంగా ఒప్పుకుంటున్నాడు ఇక్కడ బిలాము. వీళ్ళకు ఉండే యథార్థత కూడా మనకి లేదంటున్నా నేను. నువ్విచ్చిన ఈ స్త్రీ తీస్తే నేను తిన్నాను అంటే నీ తప్పు, ఆమె తప్పు, నేను నీతిమంతుడు హియర్. అవ్వ దగ్గరికి వచ్చి అడిగితే అవ్వ అవునయ్యా నేను తిన్నానయ్యా అని చెప్పట్లా. సర్పం నన్ను మోసపుచ్చింది, ఇప్పుడు సర్పంది తప్పు, నేను అగైన్ నీతిమంతురాలు హియర్. మన నీతిని ప్రదర్శించుకునేంత వరకు దేవుడు కదలరు. వింటున్నారా? ఆయన యథార్థమైన పెదవుల్ని అడుగుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. చూడండి, బిలాముతో వచ్చి ఒక సోది చెప్పు వానితో వచ్చి మాట్లాడుతున్నారండి ప్రభు. అసలు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు చెప్పచ్చు కదా, వీళ్ళు ఎవరో లేకపోతే ఏదో అని చెప్పచ్చు కదా, కప్పిపుచ్చచ్చు కదా. ఏం కప్పట్లా, యథార్థంగా చెప్తున్నాడు. చూడండి ఆ మాట చూడండి. దేవుడు బిలాము 9వ వచనం, బిలాము నద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడుగ్గా బిలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. అర్థమైందా? నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము. ఏం చేయమంటున్నారు? చూడన్నా వినపట్లేదంట. చూడండి, వినిపిస్తుందా? అడుగునానా, అది మ్యూట్లో పెట్టి ఈ ఫోన్ పెట్టలేకపోతే. థ్యాంక్ యూ లార్డ్. వినిపిస్తుందా నానక్క? ఓకేనా? రైట్. వినండి. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము. చెప్పండి, ఏమని అడుగుతున్నాడు? ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి మనం ఇక్కడ. చూడండి, నా దగ్గర నా బ్యాగ్ నిండా మందులు ఉన్నాయనుకోండి, ఔషధం ఏమున్నాయి? మందులు. ఓకేనా? నా స్టోర్ నిండా ఏమున్నాయి? మందులు, మెడిసిన్స్ ఉన్నాయి. నేనేమి ఇవ్వగలను? మెడిసిన్స్ ఇవ్వగలను. ఇప్పుడు నా స్టోర్ నిండా విషం ఉందనుకోండి, నేనేమి ఇవ్వగలను? విషం, ఇది కదా, ఏమి ఇవ్వగలను? విషం ఇవ్వగలను. అలా నా స్టోర్ నిండా శాపం ఉందనుకోండి, నేనేమి ఇవ్వగలను? మీకు అర్థమైందా? భూజంతువులన్నిట్లో కూడా నువ్వు శపించబడిందాను అంటే నీ స్టోర్, నీ కొట్లన్నీ కూడా దేంతో నింపబడ్డాయి? శాపంతో. దాన్ని ఆశ్రయించిన వారికి అదేమిస్తుంది? శాపమే, కానీ అందమైన ప్యాకేజ్లో ఇస్తుంది. హలో, అర్థమైందా? లోపల మాల్ మొత్తం ఏంటి? శాపం. అరే నీకు మందు కూడా చేదుగానే ఉంటుంది, షుగర్ కోటెడ్గానే ఇస్తాం.
లోపలికి వెళ్ళాక అదేంటి? ఔషధం. ఇది కూడా చేదుగానే ఉంటుంది, దీన్ని కూడా షుగర్ కోటెడ్గానే ఇస్తాం, కానీ లోపలికి వెళ్ళాక ఇదేంటి? నువ్వు గుర్తుపట్టు. ఇశ్రాయేల్ జనాంగానికి ముందు చెప్పిన మాట గుర్తుందా నీకు? నీ ఎదుట శాపమును ఆశీర్వాదమును ఉంచి తిని ఏది సెలెక్ట్ చేసుకుంటావు చేసుకో. నువ్వు ఇదైతే చూపించావు, ఇందులోకి వెళ్తావు. నువ్వు ఆజ్ఞల మార్గంలో నడిచావు, ఇందులోకి వెళ్తావు, లేదా ఇందులోకి వెళ్తావు. అర్థమైందా? సో ఇప్పుడు ఆయనతో చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. సిప్పోరు కుమారుడైన బాలాకు అను మోయాబు రాజు ఏం చెప్పాడట? ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అంటే ఏంటి? నా వచనాలతో, నా శాప వచనాలతో జత చేసి వాడు యుద్ధం చేయాలని ప్లాన్. హలో, కమాన్, అర్థం చేసుకోండి. నిన్ను సైకలాజికల్గా ఫస్ట్ ఎందుకు అటాక్ చేస్తారంటే తర్వాత ఫిజికల్గా నీతో అటాక్ చేయడం కోసం. మోయాబీలు, అమ్మోనీలు చేస్తున్న పని అదే కదా. అర్థమవుతుందా? నిన్ను ఫస్ట్ సైకలాజికల్గా వీక్ చేయాలా, డిస్టర్బ్ చేయాలా, ఆ తర్వాత ఆ టైంలో నిన్ను అటాక్ చేయాలా. అర్థమైందా? సో డైవర్ట్ చేసేది ఎందుకు అంటే దానికే. చెప్పండి, మనం దేనికి పడిపోమని. హల్లెలూయా. ఇంకా చూడండి, అందుకు దేవుడు 12వ వచనం, నీవు వారితో వెళ్ళకూడదు. చెప్పండి, ఆ ప్రజలను శపింపకూడదు. చెప్పండి చెప్పండి. కారణం ఏంటో తెలుసా? వారు ఆశీర్వదింపబడిన వారిని బిలాముతో చెప్పెను. చెప్పండి, ఏంటి? వారెవరు? హల్లెలూయా. నీకు ఆశీర్వాదం పరము నుండి వచ్చిందంటే దానిని అడ్డగించువారు ఎవరు లేరు. చెప్పండి, ఎవరు లేరని. నానా, నీ ఆశీర్వాదాన్ని నువ్వే ఆపుకోగలవు. వింటున్నారా? నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపగలరు? నువ్వే ఆపుకోగలవు. ఈ విషయాలని కొన్ని చూసి ఈరోజుకి క్లోజ్ చేసుకుందాం. రండి వెళ్దాం, లేవియాకాండం 20వ అధ్యాయంకి వెళ్దాం. రండి, అక్కడ కొన్ని విషయాలు చెప్పుతూ అక్కడ కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నారు. ఆజ్ఞల్లో ఏముంటుందని నేర్చుకున్నాం? పవర్ ఉంటుందని. అర్థమైందా? ఇప్పుడు ఆ ఆజ్ఞను మితిమీరితే మనం ఏం కోల్పోతాం? పవర్ని కోల్పోతాం. అది మ్యాటర్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, 7వ వచనం చూడండి. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. కర్ణపిశాచి సోదే దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి ఇస్తున్న ఆజ్ఞలు చూడండి. మీరు పరిశుద్ధులై ఉండుండి. తర్వాత ఎక్కడికి వస్తారంటే ఇంకా 9వ వచనం నుంచి చూడండి. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలను. వాడు తన తల్లినో తండ్రినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు. అర్థమవుతుందా? నువ్వు ఈ తప్పు చెయ్యనంత వరకు 1000 పవర్. నువ్వు ఈ తప్పు చేసావా, you will be left alone with 60 again. అప్పుడు 120 అటాక్ చేయడం ఈజీ. అదే నిన్ను నియమించింది దేనికి? 60 × 1000 చేసి 120 మీదకి పంపించాలని దేవుడు నిర్ణయించారు. ఎప్పటి వరకు ఉంటుంది ఆ పవర్? ఆజ్ఞలో నిలిచి ఉన్నంత వరకే. నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని దూషిస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే నీ తల్లిని దూషిస్తున్నావో, నీ మీదకి ఆ పవర్ పక్కకి తొలగిపోతుంది. యూ విల్ బి లెఫ్ట్ అలోన్. అండ్ నీ శిక్షకు నువ్వే కారణం. ఇంకా చూడండి, తన శిక్షకు తానే కారకుడు. అది అండర్లైన్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, 11వ వచనం.
తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానచ్ఛేదంను తీసెను, వారిద్దరికి మరణశిక్ష విధింపవలను, తమ శిక్షకు తామే కారకులు. ఉందా? మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఆజ్ఞ. ఇప్పుడు మళ్ళీ చూడండి 13వ వచనం లాస్ట్ మాట, తమ శిక్షకు తామే కారకులు. ఉందా? మళ్ళీ చూడండి 16వ వచనం, ఆమెను దానిని చంపవలను, ఆమె తమ శిక్షకు తామే కారకులు. మళ్ళీ కిందకి రండి 17వ వచనం లాస్ట్లో, తన దోష శిక్షను తాను భరించును. ఉందా? అంటే ఏంటి? మళ్ళీ ఉన్నారు ఇంకా 19లో కూడా అదే మాట చూడండి, వారు తమ దోష శిక్షను భరించుదరు. ఉందా? ఇలా అంటే ఏంటి? ఒక్కసారి నీ మీదకి ఆశీర్వాదం పలికిన తర్వాత ఆ ఆశీర్వాదంను నువ్వు నిలుపుకోవాలి అంటే దాన్ని సస్టైన్ చేస్తున్నది అగైన్ ఆ ఆజ్ఞయే. హల్లెలూయా. నీవు ఆజ్ఞలలో నిలిచి ఉన్నంత వరకు నిన్నెవరు టచ్ చేయలేరు. నిన్ను శత్రువు గుర్తుపడతాడు. ఎన్ని క్రియలన్నా చేయని, వాడు ఎన్ని కష్టాలన్నా పడిని, ఎవరితోనన్నా చేతులు కలిపిని, వాళ్ళందరినీ దేవుడు హ్యాండిల్ చేస్తారు. నాన్న ఎలా హ్యాండిల్ చేస్తారు, ఏంటి ఈ వార్ఫేర్ ఎలా ఉంటుంది, అవన్నీ మనం నెక్స్ట్ ఇంకా నేర్చుకుంటాం. అప్పుడు మనకి ఫుల్ ప్లెడ్జెడ్గా ఒక పిక్చర్ వచ్చేస్తుంది. మనం ఇంకా జర్నీ స్టార్ట్ చేసాం. అర్థమవుతుందా? కానీ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది, ఈరోజు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, శత్రువు మనల్ని ఏమీ చేయలేరు. చెప్పండి అన్నమాట. నువ్వు 1000గా ఉన్నంత వరకు 120 నిన్నేమీ చేయలేదు. అర్థమైందా? 120కి పవర్ ఫీజు ఎగిరిపోతుందా? 1000కి ఫీజు ఎగిరిపోతుందా? 120కే ఫీజు ఎగిరిపోతుంది. నువ్వు వెళ్ళి టచ్ చేసినా, వాళ్ళు వచ్చి టచ్ చేసినా. హల్లెలూయా. అర్థమైందా? సో మెయింటైన్ యువర్ 1000 పవర్. చెప్పండి. ఎప్పుడైతే దేవుడు ఇవన్నీ చెప్పారు చూసారా, ఈ ఏరియాలో నుంచి మనం తొలుగుతామో మనం మళ్ళా 60 పవర్లోకి పడిపోతాం. అర్థమైందా? మునుపటి స్థితి కంటే ఇంకా భయంకరమైన స్థితిలోనికి పడిపోతాం. అప్పుడు శత్రువు ఖచ్చితంగా మనల్ని మింగివేస్తాడు. అలాంటి ఒక బోధనే బిలాము బాలాకు చేశాడు. దాన్నే మనం ఇంకొక వేవ్ లెంత్లో మనం చూడబోతున్నాం. కానీ ఇది మనకు తెలిసిన విషయమే కదా. మోయాబు తంత్రం అంటే మనకేంటో తెలుసు కదా. కానీ ఆ వెనక జరుగుతున్న ఆ డిస్కషన్స్ ఎలా ఉంటాయి, అసలు ప్రభు మనల్ని ఎంతవరకు సస్టైన్ చేస్తారు, ఎంతవరకు మనం లాక్కుని రావాలి, ఎలా మనం పవర్ఫుల్గా ఉండాలి, ఎలా పడిపోవచ్చు, అసలు ఆశీర్వదింపబడిన వారిని టచ్ చేసే అధికారం నీకు లేదని ప్రభువే వెళ్ళి చెప్తుంటే ఏంటి నాన్న అసలు? మీకు అర్థమైందా? నీకు కంపెనీ యొక్క సీఈఓనే కాల్ చేసి ఆయన నా క్యాండిడేట్ అంటే నిన్ను ఎవరైనా టచ్ చేస్తారా? హల్లెలూయా. దేవుడు అలా వెళ్ళిపోయారండి. ఆఫ్టర్ ఆల్ ఒక సోది చెప్పు వాని దగ్గరికి వెళ్ళారండి, నీకోసం నా కోసం దేవుడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞల కోసం నువ్వు నిలబడలేవా నాన్న? ఎవరో ఏమో అంటారని ఎంతకాలం సిగ్గుపడతావు ఆయన నామం ఒప్పుకోవడానికి? ఆయన గురించి మాట్లాడడానికి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారు, అంతేనా? శిష్యులు అలా అనుకుని ఉంటే ఈరోజు బబులోనుకు మొదలైన హిందూ దేశానికి సువార్త వచ్చేదా? చెప్పండి. మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాం మీకు అర్థమైందా? మనకి కూడా దేవుడు సువార్తను అనుగ్రహించారంటే ఆయన కృప చూడండి నాన్న. దీన్ని విలువ లేకుండా చేయొద్దు మనం. ఆమేన్ చెప్పండి. అర్థమైందా? ఆ పెర్గమతో అంటారు, నువ్వు సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న ఏరియాలో నువ్వు ఉన్నావు నాకు తెలుసు. నీ కళ్ళెదురుగుండా అంతిపోయిన వాడు చనిపోయాడు, అయినా సరే నీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అటువంటి సాక్ష్యం ఈ హిందూ దేశంలో మనం పొందుకోవాలి. ఈ ప్రజల మధ్యన కాదు, దేవుని యొద్ద నుండి. ఆమేన్. లేచి నిలబడదాం. ఇక్కడ నీ చుట్టూ
నీ చుట్టూ శత్రువు పని చేస్తాడు, ట్రై చేస్తాడు నిన్ను శపించాలని, నిన్ను ఏదో విధంగా ప్రలోభ పెట్టాలని ఫస్ట్ మైండ్ గేమ్ ఆడతాడు. నువ్వు ఎప్పుడు కృంగిపోతావో అప్పుడు నిన్ను అటాక్ చేయడం ఈజీ అని. కానీ నువ్వు ఒక్కటే ఆలోచించు, నువ్వు ధైర్యంతో నిలబడు. నిన్ను అటాక్ చేయడం వాడికి ఏ అటాక్ సరిపోదు. వాడి కప్పు నిండా శాపమే ఉంది, వాడికి ఆశీర్వదించడం రాదు. దేవుడు సెలవు లేకుండా ఏది జరగదు. మనమే మన దోష శిక్షని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ అవకాశం ఇవ్వకుండా ఈరోజు మనల్ని మనం సమర్పించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.